వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుస్తన్నమామి గజాననం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. మహాభూత వివేక ప్రకరణం పంచదశిలో రెండవ ప్రకరణం అది. ఆ ప్రకరణంలో మనం ఉన్నాం. ఎందుకు అనే మాట ముందే అనుకున్నాం. పంచమహాభూతములు కూడా పరమాత్మ యందు కల్పింపబడ్డాయి. పంచమహాభూతాలు పరమాత్మ యందే కల్పింపబడ్డాయి. ఎందుకు కల్పింపబడ్డాయి అంటే మాయ వల్ల. ఇక్కడ భూతములకు అంటే పృథివీ తేజో వాయు ఆకాశాలకి మాయ ఎటువంటి కారణం, పరబ్రహ్మం ఎటువంటి కారణం. బ్రహ్మ నుండి వచ్చాయి అన్నాం, మాయ వల్ల వచ్చాయి అన్నాం. మరి మాయ కూడా కారణమే, బ్రహ్మ కూడా కారణమే. ఎలాంటి కారణం అనేది కూడా తెలుసుకోవాలి వేదాంతాల్లో. అంటే మాయేమో ఈ భూతాలుగా పరిణమించింది, దానికి పరిణామ్యుపాదాన కారణం అని పేరు. బ్రహ్మ మార్పు చెందకుండా బ్రహ్మ అలాగే ఉంటుంది కనుక దానికి వివర్తోపాదానము అని పేరు. వివర్తమోపాదానము అనే మాటకి అర్థం ఏంటి అంటే ఆ వస్తువు ఎటువంటి మార్పు చెందకుండా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటూ ఇంకో వస్తువుని మనకి చూపిస్తుంది. తాడు ఏమాత్రం మార్పు చెందదు, అక్కడే ఉంటుంది. అది తాడు పాముగా మారడం కానీ చిన్న మార్పు చెందడం కానీ ఏమీ ఉండదు. కానీ అది ఇంకో వస్తువులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి వివర్తము అని పేరు. సంస్కృతంలో చెబితే అతాత్విక అన్యథాభావ అంటే పరమార్థంగా లేనటువంటి మార్పు. మార్పు ఉంటుంది కానీ అది ఉండదు, మార్పు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. అలాగే బ్రహ్మ వస్తువే ఈ పంచమహాభూతములుగా ప్రపంచముగా మనకి కనిపిస్తోంది. కనిపించడానికి కారణం ఏమిటి అంటే మాయ పరిణమించింది. ఇలాగ మాయే ఈ రకంగా మార్పు చెందింది. ఇంకా బాగా లోతుగా పరిశీలిస్తే బ్రహ్మ వేరు మాయ వేరునా, రెండున్నాయా ఒకటేనా అని అంటే బ్రహ్మ యొక్క శక్తే మాయ అంటే అది వేరే ఉండదు. శక్తికి అలవాడికి తేడా లేదు, రెండు ఒకటే. అంచేత ఉన్న వస్తువు ఒకటే. వైష్ణవి మాయ అంటారు. మహావిష్ణువు యొక్క యోగమాయ, ఆయన యొక్క శక్తి, దానికే మాయ అని పేరు. ఆ మాయ వల్ల ఇదంతా జరుగుతోంది. ప్రపంచం అంతా కూడా మాయ వల్లే ఏర్పడింది. ఆ మాయే కనుక లేకపోతే ఆయన ఏ పని చేయడు, శుద్ధంగా నిర్గుణంగా నిరాకారంగా ఉంటాడు. అలా నిరాకారమైన నిర్గుణమైన పరబ్రహ్మమునకు సగుణ సాకార రూపాలు వచ్చాయి అంటే ఇదంతా మాయా ప్రభావం వల్ల వచ్చాయి అని అనుకోవాలి. ఇంతకీ ఇప్పుడు ఇంతవరకు మనం భూతాలు వచ్చాయి, ఈ భూతముల యొక్క విచారణ, దాని యొక్క గుణాలు ఏంటి, వాటికి సంబంధించిన ఇంద్రియాలు ఏమిటి, ఆయా ఇంద్రియాలు ఏ ఏ గుణాలని గ్రహిస్తాయి, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇదంతా మాట్లాడుతున్నాము అంటే దేనికోసం అని అంటే ఇవేవి ఆత్మ కాదు అని చెప్పడం కోసం. ఇదంతా ఎందుకు చెప్పాము అంటే ఇప్పుడు వెనక్కి రాజులకి చతుషష్ఠి కళల్లోనూ ప్రవేశం ఇచ్చేవారట. 64 రకాల విద్యల యందు కూడా శిక్షణ ఇచ్చేవారు. ఆ 64 విద్యల్లోనూ ఒకటి దొంగతనం. దొంగతనం చేయడం కూడా నేర్పేవారు. అంటే రాజ్యాలు పోతే దొంగతనం చేసి బతుకుతారని కాదు. దొంగతనం జరిగితే అది ఎలా జరిగింది దాన్ని పట్టుకుని పరిశీలించి దొంగల్ని పట్టుకోవడం కోసం ఆ విజ్ఞానం తెలియాలి వీడికి. అంతే వీడు దొంగతనం చేస్తాడని కాదు. అలాగే మన పంచమహాభూతాల గురించి ఇంత బాగా చెప్పాము అంటే ఇవన్నీ నిజం, ఇవే శాశ్వతం అనుకుని తృప్తి పడ్డానికి కాదు. ఇవేవి కాదు, ఇవి ఆత్మ కాదు, ఇవేవి లేవు నిజానికి, ఇవన్నీ కల్పింపబడ్డవే. కానీ వీటి యొక్క గుణాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ గుణాలని బట్టి ఈ గుణములు కలిగినది ఆత్మ కాదు. ఆత్మకి ఇలాంటి గుణాలు ఉండవు. ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశానికి నిన్న ప్రతిధ్వని ఉంటుంది, శబ్దం ఉంటుంది అనుకున్నాం. ఆత్మకి శబ్దం ఉండదు కనుక ఈ శబ్దం గల ఆకాశం ఆత్మ కాదు. తేజస్సు రూపం కలిగినటువంటి అగ్ని ఆత్మ కాదు. ఇలాగ గంధం కలిగిన పృథివీ ఆత్మ కాదు. ఇలా చొప్పున ఈ గుణాలన్నీ చూపిస్తే ఇది కాదు,
ఇది కాదు ఇది కాదు అని తేలితే చిట్ట చివరికి ఆత్మస్వరూపం తేల్చు. ఆత్మ ఇలాంటిది అని చెప్పడానికి మనకేం లేదు, దానిలో ఏ గుణము లేదు. ఫలానా గుణం కలిగినది ఆత్మ అని చెప్పడానికి ఏమీ కుదరదు. కాబట్టి వేరే వేరే మార్గాలను అనుసరించి అది కాదు ఇది కాదు ఇది కాదు అంట. ఇప్పుడు దొంగలను పట్టుకోమని వరుసగా లైన్లో నుంచో పెడతారు. వాడు చూసి వీడు కాదండి, వాడు కాదండి, వీడు కాదండి, వీడు కాదండి అంటే ఇంకెవరు అంటే మిగతా వాడు ఎవడో వాడు ఉంటాడు. అందరినీ కాదంటే గొడవే లేదనుకోండి. అలాగే వేదాంతంలో కూడా ధర్మశాస్త్రాల్లో కూడా ఇదే పద్ధతి ఉంది. ఇద్దరు మనుషులు గురువు గారి దగ్గర చదువుకునేవారట. వాళ్ళ ఇంట్లో గురువు గారి దగ్గర అన్ని సేవలు చేస్తూ ఉండేవారు. ఓ రోజు ఇంట్లో ఓ కట్టెల మోపు తెచ్చి ఓ మూలకి దాచిపెట్టి అట్టబెట్టారు. ఆ రోజుల్లో కట్టెల పొయ్యిలో వంటలు కదా, గ్యాస్ ఏం లేవు. ఆ పిల్లాడు, చిన్న పిల్లాడు, 2 ఏళ్ళు ఎంతో ఉంటాయి, వాడు పాకుతూ పాకుతూ ఆ మోపను తోసేస్తే అది మీద పడిపోయింది. వాడి కాస్త ప్రాణం పోయింది. ఆ గురువుగారు అబ్బాయికి శిష్యులు 2 ఉన్నారు. ఈ 2 శిష్యుల్లోనూ ఆ మోపు అలా నించోబెట్టిన వాడు ఎవడు, గురువుగారి అబ్బాయి ప్రాణం పోవడానికి ఎవరు కారణం అనేది విచారణకు వచ్చింది. ఎవరికి తెలియదు, పాపం తెచ్చారు, అక్కడ పెట్టారు అంతే. ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది? ఆ కుర్రాడు దాన్ని పీక్కోవడం వల్ల దాని మీద పడ్డాడు. అంత ఎవరి తప్పు లేదు దీనిలో అని ఎవరిని అడిగితే నాకు తెలియదట, నాకు తెలియదని అందరూ అన్నారట. ధర్మదేవతని పిలిచారట. ధర్మదేవత పిలిస్తే ఆయన కూడా ఏమన్నారు, ధర్మదేవత కూడా ఇది ఫలానా వాడు చేసిన పని అని చెబితే అది తేడా వస్తుందనే ఉద్దేశంతో అలా చెప్పకూడదని, ఇది ఆ 2వ వాడు చేయలేదు అన్నట్టు. ఆ 2వ వాడు చేయలేదు అంటే మొదటి వాడు చేసేది అన్నారు. ధర్మదేవత కూడా ఇది ఆయన పని కాదండి అని చెప్పి ఊరుకుంది. ఆ తర్వాత విషయం అంతా వేరే విషయం. అంటే చెప్పేటప్పుడు కూడా ధర్మం అబ్రువన్ విబ్రువన్ వాపి ధర్మం నర పతన మృక్షతి అని చెప్పినా లేకపోతే చెప్పకపోయినా, తప్పు చెప్పినా దానివల్ల వచ్చే నష్టానికి మనం కూడా బాధ్యత వహించాలి. ఊరికే ధర్మ సందేహాలు అని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నానా ప్రశ్నలు ఇష్టం వచ్చింది చెప్పేస్తున్నారు. అన్ని తప్పులే. ఏది ప్రామాణికమైన పుస్తకం కాదు. నలుగురిని అట్రాక్ట్ చేయాలి, ఛానల్ వాళ్ళు మన పిలవాలి. ఏం చెప్తే 10 మందికి ఏది ఆమోదయోగ్యంగా ఉంటుందో, అందరూ దేన్ని హర్షిస్తారో అది చెప్పేయడమే. అది పుస్తకంలో ఉందా లేదా అనేది వాళ్ళకి అక్కర్లేదు. అలా చెబితే ఆ పాపం అంతా వీళ్ళకి వస్తుంది అని ఉంది. అంచేత ధర్మాన్ని చెప్పేటప్పుడు ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకు చెప్పాలి. అంచేతే మన పెద్దలు, మన సంప్రదాయం ఏమిటి అంటే, మీరు అడిగారు కానీ ఈ విషయానికి నేను చెప్పడం కాదు డైరెక్ట్గాను. ఇదే ప్రశ్న పూర్వం ఫలానా వారిని అడిగారు, వారు ఇలా చెప్పారు, ఆ విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. నువ్వు చెప్పినట్టు అయిందా లేదా అంటే చెప్పడు. ఇదే ప్రశ్న వెనకాల సత్యనారాయణ కల్పన దగ్గర నుంచి ఇలాగే ఉంది. ఈయన అడిగాడు, ఈయన అడిగితే అవును, ఇదివరకు నారదుడు బ్రహ్మని అడిగాడు. అడిగితే ఆయన బ్రహ్మ ఏం చెప్పాడు, అవును బ్రహ్మ విష్ణువుని అడిగాడు, ఆయన ఇలా చెప్పాడు, అదే నీకు చెబుతున్నాను. అంతే ధర్మం దగ్గర అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చెప్పుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా నేనే చెప్తున్నాను ఇలాగే చేసుకో అని అనడానికి సరిపోం మనం. ఎందుకంటే మన బుద్ధికి అది ధర్మంలా కనిపించవచ్చు, నిజానికి అది ధర్మ సూక్ష్మంగా చూస్తే అది అధర్మం కావచ్చు. అంటే ధర్మాధర్మ నిర్ణయం చేయడం చాలా కష్టం. అది మాయలో పడిపోయిన వాడికి తెలియదు. ఏ ధర్మరాజు లాంటి వాడో మహానుభావుడు అయితే ఆయన చెప్పగలడు ధర్మ సూక్ష్మాలు. అలాంటి వివేకం కలిగిన వాళ్ళు అయితే చెప్పొచ్చు, కానీ లేకపోతే చాలా జాగ్రత్తగా కృషి చేసి పుస్తకంలో ఇలా ఉందండి, మీకు తోచినట్టు చేయండి, నాకు ఇలా అనిపిస్తోంది అనొచ్చు. మీరు ఇలా చేసుకోండి అని చెప్పకూడదు. నాకు అనిపిస్తోంది ఇలాగా, ఈ కార్యక్రమంలో ఇప్పుడు మీరు చెప్పిన వాతావరణాన్ని బట్టి ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది, తర్వాత మీ ఇష్టం, మీరేం చేస్తారో మీ ఇష్టం తప్ప నేను ఇలా చేయమన్నానని నా మీద తర్వాత నెపం వేయొద్దు అనే రకంగా తప్పుకునేవారు పూర్వం. ఇవాళ అలాంటి పరిస్థితి ఏం లేదనుకోండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు వచ్చిందంటే ఈ మాట అంతా, ఇదంతా మాయా యొక్క స్వభావం అన్నారు. ఇంతకీ మాయ అంటే ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి అనేది విద్యారణ్యుల వారిని అడిగితే ఇవాళ ప్రకరణం అంతా మాయ గురించిన విచారణ అనమాట. అసలు ఆ మాయ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, దాని కార్యాలు ఏంటి, దాని లక్షణాలు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అవన్నీ చెప్పండి అని అంటే, ఇది నిస్తత్వ కార్యగమ్యా అస్య శక్తి మాయా అగ్నిశక్తివత్ నహి శక్తిం క్వచిత్ కశ్చిత్ బుధ్యతే కార్యతః పురా అని విద్యారణ్యులు రాసిన శ్లోకం. శ్లోకాలు చదివితే మనకేం తెలుస్తుంది అంటే దాని తెలుగు అర్థం మనం చెప్పుకోవాలి కదా. అంటే ప్రపంచం అంతా మాయ చేత తయారవుతోంది అన్నాం కదా మనం. ఆ మాయకి లక్షణం ఏంటి,
మాయ అంటే ఎలా ఉంటుంది అన్నాడు. దానికి మొట్టమొదటి మాట అందంగా చెప్పిన మాట ఏంటి అంటే, మాయకి నిస్తత్వ, తాత్వికమైన స్వరూపమే లేదు. బ్రహ్మ కంటే వేరేగా దీనికి ఒకటి ఇది ఫలానా స్వరూపం ఉంటుంది అని చెప్పడానికి లేదు. నిస్తత్వ అంటే పృథక్ తత్వం రహిత, తత్వం లేదు. తత్వం ఏది అంటే బ్రహ్మ వస్తువు ఒకటే. బ్రహ్మే తత్వం అంటే, తత్వము అంటే నిజంగా ఉన్నది అని అర్థం. నిజంగా ఉన్నది బ్రహ్మ వస్తువు ఒకటే. మరి మాయ అన్నారు అని అంటే ఇది ఉన్నట్టే, కానీ నిజంగా పరమార్థంగా ఉండదు. మరి ఎలా తెలుస్తుంది? కార్యగమ్య, కార్యాన్ని బట్టి ఇది ఉంది అని. అబ్బాయి ఎంత మాయ అండి ఇదంతా అనంట. మాయ కనిపించిందా అంటే మాయ కనిపించలేదు, మాయ వల్ల జరిగిన పనులు కనిపించాయి. ఈ పనుల్ని బట్టి మాయ ఉంది అని ఊహించుకోవాలి మనం, అంతేగాని మాయ ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. మాయకి తాత్వికమైన పరమార్థ రూపం లేదు. ప్రత్యేకంగా కార్యముల వల్ల మాత్రమే అది ఊహించుకోవలసి వస్తుంది. అది ఎలాంటిది అంటే ఆ సద్వస్తువు బ్రహ్మ వస్తువు యొక్క శక్తి. అగ్నికి కాల్చే శక్తి ఉంది, అగ్ని వేరు కాల్చే శక్తి వేరు అని మనం చూపించగలమా విడితీసి? అలాగే బ్రహ్మ వస్తువు వేరు, ఆ బ్రహ్మ యొక్క మాయ వేరు అని కూడా విడిగా చూపించడం అనేది మనకి సాధ్యం కాదు. అంచేత సృష్టిని చూసిన తర్వాత ఓ ఇదంతా మాయా సృష్టి, ఇదంతా మాయ వల్ల జరిగింది అనుకోవాలి. అంటే పని జరిగిన తర్వాత పనిని బట్టి ఈ కారణాన్ని మనం ఊహించాలే తప్ప ఇది ప్రత్యేకంగా ఇదమిత్తంగా ఇది ఇలా ఉంటుంది అని చూపించడానికి అవకాశం లేదు. ఏ కారణము లేకుండా కార్యం పుట్టదు. ఏది కారణం కాదు అంటే కార్యం పుట్టదుగా. ప్రపంచం కనిపిస్తోంది కనుక దీనికి ఏదో కారణం ఉండాలి, బ్రహ్మ కారణం కాదు. ఇంకేంటి అంటే మాయా అనేది పేరు పెట్టుకోవాలన్నమాట. అంచేత పరమేశ్వరుడు శక్తి లేక ఏ కార్యం చేయలేడు కనుక ఆ పరమేశ్వరుడు యొక్క శక్తికే ఈ మాయా అనే పేరు చెబుతాము. ఆయనే కాదు, ఎవడైనా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని శంకరాచార్యుల వారు శివానందలహరి ప్రారంభంలోనే అంటారు. శివుడు కూడా అమ్మవారు శక్తితో కూడినప్పుడే పనులన్నీ చేస్తాడు, ఆవిడ లేకపోతే ఆయన ఏమీ పనిచేయడు. దీనికి బోల్డన్ని కథలు ఉపనిషత్తుల్లో చాలా రకాలైన కథలన్నీ ఉన్నాయి. కేనోపనిషత్తులో దేవతలందరికీ పరీక్ష పెట్టింది అమ్మవారు. అగ్నిహోత్రుడికి నువ్వేం చేయగలవు అంటే అన్నీ కాల్చగలను అన్నాడు. ఓ గడ్డిపోస పెట్టి కాల్చును ఆయన అని. వాడి వల్ల అవలే. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం ఉంటే ఆయన చేయగలడా పని. ఆవిడ నేనే పరీక్ష పెడతాను, నేను పక్కన కూర్చుంటాను అంటే అది అయ్యే పని కాదు. వాయుదేవుడు గడ్డిని కదల్చలేకపోయాడు, అగ్నిహోత్రుడు గడ్డిని కాల్చలేకపోయాడు. ఇవన్నీ ఎందుకంటే ఆ శక్తి దానిలోంచి విడతీసేసి ఆగిపోయింది. ఆ శక్తి ఉపసంహృతం అయిపోతే, దానిలోంచి తప్పుకుంటే అప్పుడు ఎవరూ ఏ పని చేయలేరు అనే దానికి తార్కాణంగా ఆ కథ చెప్పారు. అలాగా శక్తులు ప్రతి చోట కార్యాన్ని బట్టి మనం శక్తులు ఊహిస్తూనే ఉంటాం. ప్రతిదానికి ఇలా ఉంటాయి. అగ్నికి కాల్చే శక్తి ఉంది, వాయువుకి వీచే శక్తి ఉంది, అలాగే సూర్యుడికి ప్రకాశించే శక్తి ఉంది. ఇలా ప్రతి చోట కూడా శక్తి ఉంది. అంచేత అసత్పదార్థానికి ప్రపంచ నిర్మాణ సామర్థ్యం ఉంది అనడం ఎలా తెలుస్తుంది అని అంటే ఆ శక్తి కార్యాన్ని బట్టే ఊహించాం కనుక ఆ పేరు సామర్థ్యానికే ఆ శక్తికే మాయా అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఏమిటి అంటే ఆ సత్పదార్థం కంటే పూర్తిగా తేడా కాదు, కానీ సత్పదార్థమేనా అంటే కొంచెం తేడాగా కనిపిస్తుంది. బ్రహ్మ యొక్క శక్తి వస్తుతః బ్రహ్మ కంటే వేరు కాదు, దీనికంటూ వేరే స్వరూపం లేదు, అయినా ఇది కార్యాన్ని బట్టి అంగీకరింపబడుతోంది. దీన్ని మాయా అంటున్నాము అన్నాడు. నా సద్వస్తు సతశక్తి నహి వన్నే స్వశక్తిత సద్విలక్షణతాయాంతు శక్తే కిం తత్వముచ్యతాం. అంటే స్వరూపం లేని పదార్థం ఒకటి ఉంటుందయ్యా అన్నాడు. అసలు ఎక్కడైనా దీనికి నిస్తత్వ అని చెప్పావు అంటే మాయకి స్వరూపం ఉండదు, ఇదమిత్తంగా ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు అని. అలాంటి పదార్థం ఒకటి ఉంటుంది అని ప్రపంచంలో ఎక్కడైనా? ఏదైనా ఉంటే ఆ వస్తువుకి ఈ స్వరూపం ఉంది అని చెబుతాం. స్వరూపం ఇదమిత్తంగా లేనటువంటిది అంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేని పదార్థం ఒకటి ఉంటుందా అసలు ఎక్కడైనా? మాకు తెలియదు, అది చాలా ఆశ్చర్యం వేస్తోంది ఇది అని అంటే మాయా పదార్థాన్ని ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తే మనకు తెలుస్తుంది. సద్రూపంగా కానీ అసద్రూపంగా కానీ పదార్థాలను చూస్తాం మనం. ప్రపంచంలో ఉన్న పదార్థాలు కొన్ని, లేని పదార్థాలు కొన్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మాయ సద్రూపం అంటావా, బ్రహ్మవస్తువా అంటే కాదు. పోనీ అసద్రూపం అంటావా అంటే కాదు. పోనీ సద్రూపమే అంటే
ఈ బ్రహ్మ కంటే ఇది వేరు అని చెప్పడం కుదరదు. ఇది సద్రూపమే, బ్రహ్మ వస్తువు సద్రూపమే అంటే పూర్తిగా బ్రహ్మే. ఇప్పుడు మనం పోలికలు చెబుతూ ఉంటాం చూడండి, ముఖం చంద్రుడిలాగా ఉంది అని. ముఖం చంద్రుడిలాగా ఉంది అంటే చంద్రుడేనా? 100% చంద్రుడిలాగే ఉంటే చంద్రుడే అవుతాడు. అంతేకాని చంద్రుడు లాంటి ముఖము అని కాదుగా, చిన్న తేడా ఉంది అని అర్థం. పూర్తిగా 100% అదే అయితే పోలికి చెప్పరు, అదే అంటారు. దానిలాగా ఉంది అంటే దానికంటే కొంత తేడా ఉంది, కొన్ని ధర్మాలు సమానంగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడైతేనే ఇది దాని లాంటిది అంటాం. అలాగే బ్రహ్మ వస్తువు కంటే పూర్తిగా అభిన్నంగా అంటే బ్రహ్మకి ఎన్ని లక్షణాలు ఉంటాయో 100% మాయకు కూడా అవే లక్షణాలు ఉంటే దాన్ని మేరే పేరు పెట్టేందుకు ఈ బ్రహ్మే అంటే సరిపోతుంది. మాయ ఎందుకు అనాలి? అంటే పూర్తిగా సద్వస్తువా కాదు. పోనీ నామరూప భేదం ఉంది, సత్తక భేదం లేదు అని అంటే రెండో శక్తి లేనే లేదు. శక్తివంతుడు ఇద్దరు ఒకటే అవుతారు. అంచేత అది కూడా కష్టమే అవుతుంది. అందుచేత మనం ఏం చెయ్యాలి? ఇది పూర్తిగా ఉన్నది కాదు, పూర్తిగా లేనిది కాదు, సద్రూపము కాదు, అసద్రూపము కాదు, సదసద్ విలక్షణం మాయా. ఇది సత్తు కాదు, అసత్తు కాదు అని. మాయ సత్పదార్థము కంటే తేడా అని అంటే శూన్య రూపం అవుతుంది. శూన్యం మాయ అనకూడదు. శూన్యం అంటే సూర్యం వల్ల ఏ కార్యాలు పుట్టవు, ప్రపంచం కూడా శూన్యమే అవుతుంది అప్పుడు. అలా ఒప్పుకోవట్లేదు మనం. అంచేత పూర్తిగా సద్వస్తువు అనడానికి వీల్లేదు, పూర్తిగా అసద్వస్తువు అనడానికి వీల్లేదు. అంచేత వేదాంతలు ఏమంటున్నాం? ప్రపంచం కనిపిస్తోందా లేదా అంటే కనిపిస్తోంది. నిజంగా ఉందా లేదా అంటే లేదండి. మరి లేనిది ఎలా కనిపిస్తోంది అంటే కల్పింపబడింది కనుక కనిపిస్తోంది. వాస్తవంగా లేదు కానీ కనిపిస్తోంది అంటే మిథ్యా వస్తువు అని చెబుతున్నాం. అలాగే పరమేశ్వరుడికి ప్రపంచానికి చెప్పే భేదం ఎలాంటిదో ఆ రకంగానే మాయకి ప్రపంచానికి కూడా అలాంటి భేదమే ఉంటుంది. కనుక కారణం శూన్యమైతే వస్తువు కూడా శూన్యమవుతుంది అనే అనాల్సి వస్తుంది. కనుక మాయాస్వరూపం అసద్రూపము అనడానికి వీల్లేదు. మరి అన్నీ లేదు కాదు, అది కాదు, ఇది కాదు అంటారు. అసలు ఏంటో చెప్పండి, మమ్మల్ని సతాయించకుండానే. మాయ సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు. మరి ఏమిటి అని అంటే నా శూన్యం వాపి సత్ యాదృక్ తాదృక్ తత్వ విహేష్యతాం అంటే ఆలోచించి చూసి మాట అయితే ఈ మాయని అనిర్వచనీయ రూపిణి అని అనాలి. ఎలాంటిదో చెప్పడానికి వీల్లేనిది అని పేరుతో పిలవాలంతే. అది సద్వస్తువు కాదు, అసద్వస్తువు కాదు, అనిర్వచనీయం అంటే నిర్వచనం చెప్పడానికి సాధ్యం కానిది. ఇది ఇలాంటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేటువంటి దాన్ని అనిర్వచనీయని అంటారు. అంతేగాని సద్రూపిణి అనడం కుదరదు, లేదా అసద్రూపిణి అనడం కూడా కుదరదు. సత్తు కాదు, అసత్తు కాదు, దాన్నే సదసద్ విలక్షణం అంటారు. సత్తు కాదు, అసత్తు కాదు. పూర్తిగా అసత్తు అయితే శూన్యవాదం, పూర్తిగా సత్తు వస్తు అయితే అది బ్రహ్మే అవుతుంది. ఇది బ్రహ్మ కాదు. అలాగని లేదా అంటే లేనిది కాదు, ఉందా అంటే పూర్తిగా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ లేనట్టుగా ఉంటుంది, లేకపోయినా ఉన్నట్టుగా ఉంటుంది. కనుక దీనికి అనిర్వచనీయము అనే పేరు పెట్టాలి. ఇలాంటి వస్తువు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా అని ఇంకెక్కడ దొరకదు, ఇది ఒకటే ఉంటుంది. ఇలాంటి వస్తువు ఉందని అసలు ఎలా తెలుస్తుంది మనకి? అనిర్వచనీయమైన ఉన్న వస్తువు చూడొచ్చు. సరే లేని వస్తువు అంటే పోనీ లేదని చెబితే తెలుస్తుంది. ఇలాంటి వస్తువు ఇది ఉన్నది కాదు, లేనిది కాదు, ఇలాంటి వస్తువు ఒకటి ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే వేదం చెప్పింది కనుక ఒప్పుకోవాలి. నా సదాసీన్ నో సదాసీత్ తదానీం కిం త్వభూత్తమః. ఇలాంటి సద్యోగా తమసత్వం నస్వతః తన్నిషేధనాత్. ఇది నియమం. నా సదాసి అసతాసి నా అంటే తమస్సు అసత్పదార్థము కాదు. పోనీ సత్పదార్థమా అంటే అది కాదు. మరి ఇంకేంటి? సద్యోగా తమసత్వం. అజ్ఞానం ఉంది అంటే ఎలా ఉంది? సద్యోగము వల్ల ఉంటుంది, ప్రత్యేకంగా ఉండదు. స్వతసిద్ధంగా తనంతట తాను లేదు కనుక ఇది అసత్తు. సత్పదార్థాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది కనుక సత్. అంచేత సత్ పూర్తిగా సత్తు కాదు, పూర్తిగా అసత్తు కాదు అనేటువంటి విభాగం చేశారన్నమాట. అంటే సృష్టికి పూర్వం మాయ ఉంది, ఒప్పుకుంటాం. మాయ వల్లే సృష్టి జరిగింది. కానీ అది సద్రూపిణ అంటే కాదు, అసద్రూపిణ అంటే కాదు. ఎందువల్ల అని అంటే అంధకారంతో కప్పబడిపోయినట్టుగా చీకట్లో ఉన్న పదార్థం అది ఏమిటో తెలుస్తుందా అంటే తెలియదు, ఏమీ లేదా అంటే ఉందంట. అలాగా చీకట్లో ఉండిపోయిన పదార్థంలాగా
పరమార్థ సత్యత్వం లేనటువంటి నామరూపాలన్నీ సత్పదార్థమందు ఆరోపింపబడ్డాయి అనడానికి కారణమైనటువంటి ఒక వస్తువు ఇది దీని యందు ఉంది అన్నారు. అంటే ఈ ప్రపంచం అంతా ఎలాగా పరమాత్మ యందు కల్పింపబడిందో అలాగే ఈ మాయ కూడా పరమాత్మ యందే ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి మాయ కూడా పరమాత్మ యందు లేదు, కానీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంచేత అతయేవ ద్వితీయత్వం శూన్యవన్నహి గణ్యతే. అదేంటండి ఆయన శక్తి అంటున్నారు, ఆయన యందు ఉంది అనొచ్చుగా, లేదండవు ఎందుకు మళ్ళీను? బ్రహ్మయందు శక్తి ఉంది, ఆ బ్రహ్మయందు ఉండే శక్తికి మాయ అని పేరు. హాయికి తేలిగ్గా తెలిసిపోతుంది కదా. ఇలా ఎందుకు చెప్పలేదు? బ్రహ్మ కంటే వేరేగా లేదు, బ్రహ్మరూపం పూర్తిగా బ్రహ్మరూపం కాదు, బ్రహ్మయందు మాయ ఉంది కానీ అది కాదు, అది దానికంటే వేరు కాదు. ఇలాగ డొంక తిరుగుడుగా చెప్తారు ఎందుకు? బ్రహ్మయందు మాయ ఉంది అనొచ్చు కదా హాయిగా. అని అంటే అద్వైతం పోతుంది. అలా కనుక చెప్పినట్లయితే అనిర్వచన రూపిణి మాయ బ్రహ్మ భిన్నమైన ద్వితీయ పదార్థంగా లెక్కట్టామనుకోండి, మాయ ఒకటి బ్రహ్మ ఒకటి రెండు వస్తువులు వస్తాయి. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పింది తప్పు అయిపోతుంది. అంటే వేదానికి ఎప్పుడు ఒంటి మీద ఈగ వాడడానికి ఒప్పుకోం. దానిలో చెప్పింది 100% నిజమే, దానిలో ఏమాత్రమూ అబద్ధం లేదు అనేది అంగీకరించాలి మనం ఆస్తికులం అందరం. వేదంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనుంది కనుక ఏది చెప్పామో అది ఖాయంగా నిలబెట్టాలి. రెండో వస్తువు ఉంది అంటే ఒకటి అనేటువంటి మాట పోయింది. మరి శక్తి చెప్పామనుకోండి, అది శక్తిని గురించి చెబితే దాని అర్థం ఏంటి? శక్తిమంతుడి గురించి చెప్పినట్టే లెక్క. లేదా శక్తిమంతుడి గురించి చెప్పామనుకోండి, వాడి శక్తిని గురించి కూడా చెప్పినట్టే లెక్క. అగ్నిని గురించి చెబితే కాల్చడం గురించి చెప్పినట్టే, సూర్యుడి గురించి చెబితే ఎండ గురించి చెప్పినట్టే, ఎండ గురించి చెబితే సూర్యుడి గురించి కూడా చెప్పినట్టే లెక్క. ఇవి రెండు వేర్వేరుగా ఉండవు. అంచేత సర్వానుభవ సిద్ధమైన ఈ వస్తువులో అది తానే తన శక్తి కావచ్చు, శక్తిమంతులకు భేదం లేదు కదా అని అంటే అది కూడా లేదని పూర్తిగా చెప్పడానికి లేదు. ఎందువల్ల అని అంటే ఆ భేదం ఉన్నా అది పరిగణింపబట్టలేదు అనాలే తప్ప శక్తికి శక్తిమంతుడికి భేదం లేదు అని నిర్ణయించడానికి సరిపోరు. శక్తి వేరు, శక్తిమంతుడు వేరే, కానీ ఆ భేదం తెలియకుండా ఉంది, పరిగణించరు. అలాగే అన్ని శక్తులు ఇలా అనిర్వచనీయములుగానే చెప్పుకోవాలి. ప్రపంచం ఎలా లేదో అలాగే మాయ కూడా లేదు, కానీ కనిపిస్తోంది కనుక ఉన్న పరమేశ్వరుడికి అద్వితీయత్వానికి ఎటువంటి భంగం లేదు. అంటే ఏమిటి అర్థం? నిజమైన వస్తువులు రెండు ఉంటే అద్వైతం పోతుంది. ఇక్కడ ఎవరున్నారండి అంటే ఆయన ఉన్నాడండి, ఆయన ఎవరో ఉన్నారు అంటున్నాడండి. ఇప్పుడు ఒకడున్నాడా ఇద్దరున్నాడా? అక్కడ ఉన్నది మనకు ఆయన ఒకడే కనిపిస్తున్నాడు, రైటే. కానీ ఆయన అనడం ప్రకారం నేను కాక ఇంకొకళ్ళు ఎవరో కూడా ఉండి ఇక్కడ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోందండి నాకు అంటాడు ఆయన. అప్పుడు రెండో వాడు ఉన్నట్టా లేనట్టా? ఇంకో అలాంటి పరిస్థితి మాయది. రెండో వాడు లేడు అనేదే నిజం, కానీ ఉన్నట్టు అనిపిస్తోందండి అంటున్నాడు ఆయన. అనిపిస్తోంది కనుక అనిపించేటువంటి వస్తువును లెక్క పెట్టలేం కదా మనం. ఉన్న వస్తువునైతే లెక్క పెట్టచ్చు, కానీ ఒక వస్తువు అంటే ఉంది, రెండో వస్తువు కూడా ఉంది అంటే రెండు అంటాం. రెండో వస్తువు లేదండి కానీ ఉన్నట్టు అనిపిస్తోంది అండి, అనిపించడాలు ఏమేం లాభం లేదా? అనిపిస్తే అది రెండో వస్తువు కాదు, అంచేత అద్వైతం పోదు. కానీ వ్యవహారం అనిపిస్తోంది కనుక దాన్ని బట్టి వచ్చేటువంటి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మ కంటే వేరుగా మాయ అనేది ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తోంది. అది ఉందా అంటే నిజంగా లేదు, పోనీ లేదా అంటే దాని పనులు జరుగుతున్నాయి. అంచేత అనిర్వచనీయమైన మాయాశక్తిని ఒకదాన్ని అంగీకరించాలి. అది ఉంది కదా అని బ్రహ్మ అద్వితీయము అనడానికి ఎటువంటి హాని లేదు. అది నిజమైన పదార్థం కాదు కనుక. రెండు నిజమైన పదార్థాలుంటే అద్వైతం పోతుంది, కానీ ఒకటే నిజమైన పదార్థం, రెండోది అనిర్వచనీయంగా ఉంది అంటే దానివల్ల మనకు అద్వైతానికి ఏమీ హాని లేదు. శక్త్యాధిక్యే జీవితం చేద్వర్ధతే తత్ర వృద్ధికృత్. ఇదో మాట, అందమైన మాట. శక్తితో ద్వితీయత్వం రాదు, కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం కూడా శక్తిమంతుడికి ఒక శక్తి విడిగా ఉందనుకోండి, ఆ శక్తిని గురించి కొంచెం ఆలోచించవచ్చు మనం. అంటే ఎలాగా అంటే ఒక ఆయన ఉన్నాడు, పరిమితంగా వెయిట్ లిఫ్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు 25 కేజీలు బరువు మోయగలడు. ఇంకొకడు 100 కేజీలు బరువు మోసేవాడు ఇంకోటి ఉంటాడు. అది వీడికంటే వాడి శక్తి ఎక్కువ అని అంటాం కదా. వీడికంటే వాడు బలవంతుడు, వీడికంటే ఎక్కువ శక్తిమంతుడు అంటున్నాక మరి శక్తి అనేది తేడాగా ఉంటే
ఆ శక్తిలో ఉండే తారతమ్యాలని బట్టి వాడు చాలా కీర్తిని పొంది ఎక్కువ ప్రైజులు సంపాదించి దీనికంటే వాడు గొప్పవాడు అనిపించుకోవడం లోకంలో ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా తేడా చెప్పొచ్చుగా, భేదానికి కారణం శక్తి అనొచ్చు కదా. అంచేత శక్తికి అంటూ కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర, దాని గురించినటువంటి ఒక వివరం, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఎవడు ఎక్కువగా స్తుతింపబడుతున్నాడో లేదా ఎక్కువగా గౌరవాలు పొందుతున్నాడో వాడి దగ్గర ఎక్కువ శక్తి ఉంది. ఎవడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడో వాడి దగ్గర తక్కువ స్థాయి ఉంది అని ఓ ప్రశ్న చేయొచ్చు కదా. శక్తి ఎలాంటిదో మనకు తెలియదు అని ఎలా అంటారు అని ఓ ప్రశ్న. పరమేశ్వరుని యందు ఉంది అంటే పరమేశ్వరుని యందే ఉందా, ఇంకెక్కడా లేదా అని ఒకటి. ఆ శక్తిలో కూడా తేడాలు ఉన్నాయి కదా అని అంటే అలాంటిది ఏమీ లేదు. పరమేశ్వరుడు యందుండే శక్తి అనిర్వచనీయమైన రూపం గలది. అయినా అది పరమేశ్వరుని యందు నిలిచినటువంటిదే, పరమేశ్వరుడు యందే ఉంటుంది. అది కూడా పూర్తిగా ఉంటుందా అంటే పరమేశ్వరుల్లో కొంత భాగంలో ఉంటుంది. అంతా పరమేశ్వరుడు మొత్తం వ్యాపించేసి ఈశ్వరుడు ఎంత ఉన్నాడో అంతా మొత్తం అంతా నిండిపోయి మాయాశక్తి ఉంటుంది అని కూడా కాదు. ఎలాగా లౌకికమైన ఉదాహరణ చెప్పాలి. భూమిలో మట్టి ఉంది, అన్ని మట్టిలు అన్ని రకాల మట్టితోటి కొండలు తయారవుతాయా? దాంట్లో కాస్త జిగురు పాలు ఉన్నది, ఏదో మన రేగడి మట్టనో బంక మట్టనో ఏదో పేరుతో పిలిస్తే దానితో అయితేనే కొండలు చేసుకోవడానికి వీలవుతుంది. తకమా మట్టి మట్టే, కానీ దాన్ని కొండలు చేయడానికి వీలు లేదు, అలా పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది, దానివల్ల వస్తువు తయారవ్వదు. అలాగే ఏదో ఒక పదార్థం అంటే భూమో నీరో ఏదో ఒకటి తీసుకుంటే దాంట్లో కూడా కొంత భాగంలోనే ఒక రకమైన శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన ఆ భాగంతో వస్తువులు తయారవుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మలో కూడా ఒక భాగంలోనే ఈ ప్రపంచాన్నంతటినీ తయారు చేసించేటువంటి మాయాశక్తి ఉంది అని అంటాడు ఈయన. ఇది ఎక్కడ గొడవయా? బ్రహ్మకి శక్తి ఉంది అంటాం, ఆ శక్తి సగం ఉంది అంటే ఓ కాలు పనిచేస్తుంది, తగ్గమ కాలు పనిచేయదు అన్నట్టుగా ఉంది. శక్తిమంతుడు అంటే శక్తి శరీరం అంతా ఉండాలి, కానీ ఆయనలో కొంత భాగంలో శక్తి ఉంది, తగ్గమాది అంతా శక్తి లేదు అనే మాట అంటావా అంటే అలా కాదు. ప్రపంచంలో మనకు ఎలా కనిపిస్తోంది అంటే ఈ ఈ కనిపించే ప్రపంచం బ్రహ్మ యొక్క 4వ వంతు. పాదోశ్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అని 4 భాగాల పరమాత్మ అయితే దాంట్లో ఈ సర్వభూతములు కూడా 1/4, 4వ వంతు. దీని 3 వంతుల పైభాగం పైన ఉంది, దానిలో ఏ మార్పు లేదు, ప్రపంచం అంతా ఏమీ లేదు అక్కడ. ఈ సర్వ ప్రపంచము కూడా పరమాత్మలో ఉండేటువంటి 1/4 వంతే అనేటువంటి అభిప్రాయం చెబుతున్నాడు. 1/4 అంటే పరమాత్మకి అవయవాలు లేవని నిన్నన్నారు. ఆయనకి ఎటువంటి అవయవాలు లేవు అంటే ఇప్పుడు దానిలో 4 వంతులు, ఓ వంతులోనేమో ఈ విశ్వభూతాలు పుట్టాయి, తగమ 3 వంతులు ఖాళీగా ఉన్నాయి. ఏంటంటే ఈ మాట మీకు చెప్పిన మాటలే ఓదానికి పొందిక లేకుండా ఉన్నాయి అని అంటే దానికి సమాధానం చెప్పాలి. నిరంశేపి అంశం ఆరోప్య కృత్స్నే అంశేవా ఇది పృచ్ఛతః తద్భాషయా ఉత్తరం బ్రూతే శ్రుతుశ్రోత్రిహితైషణి. ఈ స్మృతులన్నీ బ్రహ్మకి అవయవాలున్నాయి అని చెప్పడానికి ప్రారంభం కాల. మొత్తం మీద బ్రహ్మకి అన్ని అవయవాలు అంటే బ్రహ్మ అంతటా వ్యాపించి ఉండి శక్తి ఉందా అని ప్రశ్నిస్తే అలా లేదు, కొంత భాగంలో ఉంది. కొంత భాగంలో ఉంది అంటే తనలోనే ప్రధానభూతమైనటువంటి రెండో శృతి ఏమి చెబుతోంది? బ్రహ్మకి అవయవాలు లేవు అంటోంది. ఈ బ్రహ్మకి భాగాలు ఉన్నాయి, ఈ భాగంలో ఒక భాగంలోనే ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేసేటువంటి విధానం ఉంది, తక్కువ 3 భాగాల్లో ఏమో ఇలాంటివి ఏమీ లేవు అని చెబుతూ అవయవాలు లేవు అంటున్నావంటే ఇవన్నీ కూడా అవయవాలు ఉన్నాయని చెప్పడానికి బయలుదేరలేదు. నిరంశేపి అంశం ఆరోప్య, నిరంశము అంటే నిరవయవమైన బ్రహ్మ, దాని యందు కూడా కొన్ని అవయవాలు ఉన్నట్టుగా అనుకుని, అలా అనుకుంటే ఒకప్పుడు దానికి అవయవాలు ఉంటే దాని లెక్క ప్రకారం మనం చూస్తే దీనిలో ఇది 4వ వంతు అవుతుంది అని ఊహ అంతే తప్ప దానికి అవయవాలు ఉన్నాయని కాదు. ఇది అదే మనం లెక్క పెట్టుకుంటే ఈ రకంగా అంటే బ్రహ్మ వస్తువు ఉంది, ఇప్పుడు ఈ సర్వ ప్రపంచము కనిపిస్తోంది. ఇదంతా కనుక లెక్క పెడితే ఆయన్ని ఇప్పుడు 4 భాగాలు కనుక మనం చేస్తే దాంట్లో ఒక భాగం అవుతాయి. ఇవన్నీ ఒక భాగం చేస్తే అన్నామే తప్ప ఒక భాగము 4 భాగాలు 3 భాగాలు అంటలేదు. దాంట్లో ఆయన ఇదంతా కొలిస్తే ఇది సపోజ్ ఇదేదో 200 గజం ఉంది అనుకోండి, దీనిలో 50 గజాలు ఈ గది ఉంది, తగ్గ 150 గజాలు ఖాళీగా ఉంది. చేసావా అంటే చేయలే,
ఒకవేళ చేస్తే అనే ఆరోపణే. అలాగే బ్రహ్మగారి యందు కూడా అవయవ కల్పన అంటూ మీరు చేయగలిగితే దానిలో 1/4 వంతు మాత్రమే ఈ సర్వ ప్రపంచము దాన్ని తయారవుతోంది. ఒకవేళ అవయవ భేదం కలిగితే స్వగత భేదం వస్తుంది. అది నిన్న మొన్న పాఠాల్లో మనం సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం పరమాత్మకి స్వగత భేదాలు లేవు. చెట్టుకి తనలో ఉండే ఆకులు కొమ్మలతో తేడా ఎలా ఉందో అలాగా బ్రహ్మకు తనలో ఉండేటువంటి అవయవాలతో భేదం లేదు అని చెప్పాం. అంచేత అవయవాలు ఉన్నాయి అనడానికి వీల్లేదు. మరి ఇప్పుడేమో 4వ వంతు అంటున్నాం. అంటే ఈ 4వ వంతు అనేది ఒక అంచనా కల్పించి బహుశా ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఈ ప్రపంచం అంతా 4వ వంతు అవుతుంది అనేటువంటి మాట. అంచేత ఏం తేలిందనమాట, శక్తి ఉంది, బ్రహ్మ ఉంది, కానీ వాటి సంబంధం నిజం కాదు, కల్పితమైన సంబంధం. బ్రహ్మ వస్తువే నిజం, దానికి శక్తితో సంబంధం కేవలం మన ఊహామాత్రంగా కల్పింపబడింది. సత్తత్వమాశ్రితా శక్తి కల్పయేత్ సతి విక్రయా. ఆ ఆశ్రితమైన ఈ శక్తి అన్ని వికారాలని కల్పిస్తుంది. ఇదంతా ఉందా అంటే వర్ణా భిత్తిగత భిత్తౌ చిత్రం నానావిధం యథా. గోడ మీద వేసిన రంగులు రకరకాల బొమ్మలకి కారణాలు అవుతాయి. ఈ రంగులు రంగులకి సంబంధం ఏంటి? ఆ గోడకి రంగులకి మనం కల్పించామంతే. ఏ రంగైనా వేస్తాం, తర్వాత తీసేయచ్చు. అలాగే గోడ యందున్న వర్ణములు ఆ గోడలో ఉండే రకరకాల బొమ్మల్ని ఎలా చూపిస్తాయో ఆ రకంగానే మాయాశక్తి కూడా సత్పదార్థమందు అనేక రకములైనటువంటి కార్యాలని కల్పించి చూపిస్తోంది మనకి. నిజం చెప్పాలి అంటే చిత్రములు అంటే వర్ణములు చిత్రములు ఒకటేనా కాదా? రంగులు వేశాం, బొమ్మలు కనిపిస్తున్నాయి. బొమ్మలు రంగులు ఒకటేనా కాదా? అంతే కదా, ఆ రంగే బొమ్మలా కనిపిస్తోంది నీకు, అంతే తప్ప దానిలో ఇంకేముంది? వస్తువు ఏం తేడా లేదు. ప్రపంచం కూడా మాయ కంటే తేడా కాదు. ఆ గోడ మీద వేసిన రంగు లాంటిది మాయ, దానిలో కనిపించే బొమ్మలు లాంటిది ప్రపంచం. రంగు బొమ్మ వేరువేరు కాదు, రంగు బొమ్మ ఒకటే. ఆ రంగే ఆ షేపులో కనిపిస్తే అదిగో ఫలానాలాగా ఉంది అంటాడు. నిన్న మొన్న ఎప్పుడో మనకు ఆయన కరణం గారు ఓ ఫోటో చూపించారు కదా, ఓ చెట్టు చూపించారు. దానిలో 10 మంది మహానుభావులు ఫోటోలు ఉన్నాయి చూసుకోండి అని. చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారి బొమ్మ, గాంధీ గారి బొమ్మ, ఇవన్నీ కనిపిస్తాయి. అవన్నీ ఉన్నాయా అంటే ఏం లేవు, గీతలే, అంతకంటే ఇంకేం లేదు దానిలో. ఆ బొమ్మలు లేవు, ఇంకోటి గీతలు మాత్రం ఉన్నాయి. ఆ గీతల్ని చూసి బొమ్మలు అన్నాం మనం, ఆ గీతలను చూసి రంగులు అన్నాం. రంగులు బొమ్మలు ఒకటే. అలాగే మాయా ప్రపంచము ఒకటే, కానీ మాయ వల్ల ప్రపంచం కనిపించినట్టుగా అనిపిస్తుంది మనకి. ఈ మాయ దానిలో ఉంది అనిపిస్తోంది. ఎన్ని చిత్రాలున్నా అవన్నీ కూడా ఆ గోడని ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్పు చెప్పవు. దీనిలో ఒక బొమ్మే వేశాం, ఆ గోడ చిన్నదండి, దానిలో 10 బొమ్మలు వేస్తే గోడ ఇంకో పెద్దదైపోయిందండి. గోడే, ఆ గోడ ఎప్పుడూ మారదు. అలాగే బ్రహ్మ వస్తువుకి మార్పు లేదు. దాని మీద ఉండే రంగులు మారితే బొమ్మలు మారుతూ ఉంటాయి. అలా మారుతూ ఉంటే మాయ వల్ల ప్రపంచాలన్నీ కనిపిస్తూ ఉంటాయి, అంతే తప్ప వికారం ఏమీ లేదు. అంచేత ఈ మొత్తం ప్రపంచానికి కారణం ఏమైంది? మాయ. అది ఎక్కడుంది అంటే బ్రహ్మను ఆశ్రయించుకున్నట్టుగా ఉంటుంది. నిజానికి బ్రహ్మయందు ఉందా అంటే లేదు, కల్పింపబడిందే. బ్రహ్మయందు కల్పింపబడిన మాయ వల్ల ప్రపంచమంతా కల్పింపబట్టినట్టు కనిపిస్తోంది. దాన్ని కొంచెం నిర్ణయించడం కోసం మొదటి కార్యం ఏది? బ్రహ్మకి బ్రహ్మ వస్తువు ఉంది, దానిలో మాయ ఉందని మీరు చెప్పినట్టుగా అంగీకరిద్దాం. ఆ మాయ అనిర్వచన రూపిణి అందాం. ఆ మాయ వల్ల మొట్టమొదట బ్రహ్మలోంచి కలిగిన మార్పు ఏమిటి అని అంటే అదే ఆకాశము. బ్రహ్మలోంచి మొట్టమొదటగా వచ్చిన మార్పుని ఆకాశము అనే పేరుతో పిలుస్తాం. ఆద్యో వికార ఆకాశ సహ అవకాశస్వరూపవాన్ ఆకాశో అస్థీతి సత్తత్వం ఆకాశేప్యనుగచ్చతి అని. ఇప్పుడు ఆ పరబ్రహ్మ వస్తువు మాయ వల్ల ఆకాశంగా కనిపించింది. దీన్ని మనం ఏమంటాం? ఆకాశము ఉంది అంటాం. ఆకాశము ఉంది అంటే ఈ ఉంది అనే మాట న్యాయంగా ఎక్కడ వాడాలి? బ్రహ్మ వస్తువుకి వాడాలి. అదే కనుక ఉంది కనుక, తగమవన్నీ లేనివే కదా. అంటే ఆకాశము ఉంది అంటే బ్రహ్మ ఉంది అన్నట్టుగా ఆకాశం ఉంది అంటే రెండు అయ్యాయి. అంటే అలా కాదు, ఆ ఉంది అనేటువంటి ఆ ఉనికి బ్రహ్మది. ఆ బ్రహ్మయందు ఉండే ఉనికి ఆకాశమందు ఆరోపించి ఆకాశం ఉంది అంటున్నాం. అంటే దీనిలో ఆకాశము అనే భాగం మనం కల్పించింది. ఇది ఉంది అనే భాగం ఆ బ్రహ్మ తాలూకు పార్ట్. అది దీనిలోకి కలిపితే ఆకాశం ఉంది, వాయువు ఉంది,
భూమి ఉంది, నిప్పు ఉంది, అన్ని చోట్ల ఉంది ఉంది అనేది అనుసంగంగా ఉంటుంది. అన్ని చోట్ల ఉన్నది ఏది అంటే చైతన్యమే. ఇది మారుతున్నాయి, వస్తువులు మారుతున్నాయి. అదే అలాగే ఏది నిజంగా ఉందో అది బ్రహ్మవస్తువే, ఏవేవి మారుతున్నాయో అవన్నీ లేనివి అన్నట్టు. ఇప్పుడు భూమి ఉంది అన్నాం, భూమి అబద్ధం, ఉంది నిజం. వాయువు ఉంది అంటే వాయువు అబద్ధం, ఉంది నిజం. ఆకాశం ఉంది అంటే ఆకాశం అబద్ధం, ఉంది నిజం. ఆ ఉన్నదేది సద్వస్తువు, పరబ్రహ్మము. అది ఏది అన్ని చోట్ల ఉంటుందో, అనుగతంగా ఉంటుందో, మార్పు లేకుండా ఉంటుందో అది నిజమైనది. ఒకటి వచ్చి పదం, ఈ పదం తీసి ఆ పదం, ఆ పదం తీసి ఇంకో పదం, అలా మార్పు పెడుతున్నాము అంటే ఇది లేదు అని అర్థం. అంచేతే ఈ పృథివ్యాది భూతాలన్నీ కూడా కల్పింపబడ్డవి అనేటువంటివి ఆలోచించుకోవాలన్నమాట మనం. ఏది ఎక్కడుంది అది అక్కడ కనిపిస్తోంది అనేటువంటి మాట, ఎక్కడో భూతకార్యాలన్నీ అక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ మనకి కనిపిస్తున్నాయి అనేటువంటి మాట తప్పు. మనందరం ఆకాశంలోనే ఉన్నాం. ఎలాగే వాయువు సర్వవ్యాపకమైనట్టుగా ఆకాశం కూడా సర్వవ్యాపకమే ఉంటుంది. అలాగే ఎక్కడ మనం ఏ స్థలంలో మనం ఉంటామో అక్కడ వాయువు ఉందా అంటే లేదు, ఆ వాయువు పక్కకి తోసేసి మనం ఉంటాం. ఖాళీ ప్రదేశంలో అంతా ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో మనం ఒక చోట కూర్చున్నాము అంటే మనం కూర్చున్న చోటులో ఆకాశాన్ని ఖాళీ చేయించి మనం కూర్చుంటాం. మనం లేకపోతే అక్కడ ఆకాశం ఉంటుంది. మనం అక్కడికి ఆక్రమిస్తే అది ఖాళీ అవుతుంది. అక్కడితో పోను మిగతా చోట్ల ఆకాశం ఉంటుంది. అక్కడ ఇంకోటి ఒకటి మళ్ళీ చేరితే అక్కడ కూడా పోయి మిగతా చోట ఉంటుంది. అలా చొప్పున ఖాళీ ప్రదేశంలో మనం ఆక్రమిస్తే అక్కడ ఖాళీ లేదు అనేక అర్థం. లౌకికంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇందా 10 కుర్చీలు ఉన్నాయి, అక్కడ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు మనుషులు వచ్చి కూర్చున్నారు, ఇంకెప్పుడు ఖాళీ అన్నీ అంటే 18, ఈ 2 అయిపోయాయి కదా. అలాగే మన ఆకాశం అంతా వ్యాపించి ఉన్నప్పుడు దాంట్లో మనం కొంత భాగాన్ని ఆక్రమిస్తే ఇది పోను మిగతా చోటే ఆకాశం ఉంది అనాలి. ఇక్కడ గాలి ఉంది కానీ ఆ గాలి భాగాన్ని నేను ఆక్రమించాను అంటే మిగతా చోటే గాలి ఉంది అనాలి. ఈ రకంగా ఎక్కడ గాలి తొలగిందో అక్కడ మనమందరం అక్కడ ఉన్నాము అని అర్థం. అలాగే ఎక్కడ ఆకాశం ఉందో అక్కడ మనం వస్తువులు ఉండవు. ఎక్కడ వస్తువులు లేకుండా ఖాళీ ప్రదేశం ఉంటుందో దాన్ని ఆకాశము అని పిలవాలి. దాన్ని ఉదాహరణ ఏమిటి, ఎలా తెలుస్తుంది అని అంటే, నిన్న మనం అనుకున్న ప్రకారం ప్రతిధ్వని అనేటువంటి మాట ఉంది కదా, దాన్ని బట్టి కూడా మనం ఊహించవచ్చు. యద్వా ప్రతిధ్వనిర్వ్యోమ్నః గుణః నాసౌ సతి ఇక్ష్యతే వ్యోమిని ద్వౌ సధ్వని తేన సదేకం ద్విగుణం వేయత్. ధ్వని ప్రతిధ్వని 2 మాటలు. ఆకాశము సద్వస్తువైన బ్రహ్మ. ఎక్కడ ఈ 2 ఉంటాయో సత్పదార్థము ఒక స్వభావం గలది, ఆకాశము 2 పదార్థాలు గలది అని అర్థం వస్తుంది. అంటే ఇంకో రకంగా ఆలోచించుకునే మాట అయితే, సృష్టి మొదట్లో ఉండే సత్పదార్థంలో ఒకటే స్వభావం ఉంటుంది. దానిలో తయారైన ఆకాశానికి ప్రతిధ్వని కూడా ఉంది కనుక అది 2 స్వభావాలు గలదై ఉంటుంది. ప్రతిధ్వని వ్యోమనః గుణః అంట. ప్రతిధ్వని అనేది ఆకాశము యొక్క గుణము. ఈ ప్రతిధ్వని సద్వస్తువు యందు లేదు. అంచేత ఆకాశమందైతే సత్ అనే శబ్దం ఒకటి, అలాగే ఈ ప్రతిధ్వని ఒకటి, ఈ 2 ఉంటాయి. సద్వస్తువు యందు ఇది సత్పదార్థము అని ఒకటే మాట ఉంటుంది. దానిలోంచి పుట్టిన ఆకాశమందు ఇది సత్పదార్థము ప్రతిధ్వని గలది అని 2 గుణాలు ఉంటాయి. 2 గుణాలు గలది ఆకాశం, 1 గుణం గలది సత్పదార్థం బ్రహ్మవస్తువు అని ఈ రకంగా కూడా విడతీసుకోవచ్చు. అంటే సత్ ఏకస్వభావం, ఆకాశం 2 స్వభావాలు గలది, ద్విస్వభావకం. దీనిలో సత్ అనే గుణము ఉంది, ప్రతిధ్వని కూడా ఉంది ఆకాశము అనే మాటతో. అలా కూడా దీనికి తేడా చూసుకోవచ్చు. యా శక్తి కల్పయేద్ వ్యోమ సా సద్యోమ్నోరభిన్నతామాపాద్య ధర్మధర్మిత్వం వ్యత్యయేన అవకల్పయేత్ అని ఇదో పెద్ద మాట. ఏదైతే ఏ శక్తి వల్ల మనం ఆకాశాన్ని తయారు చేశామో, నిర్వికారంగా ఏ మార్పు లేనటువంటి సత్పదార్థం ఏదైతే ఉందో, అప్పుడు దాని యందు ఈ మాయ అనే శక్తి చేత మనం దానికి ఆకాశము అనే భేదాన్ని కల్పించాం. దీనిలో ఆకాశం పుట్టింది అని. అప్పుడు ఆకాశం కంటే వేరేగా సత్పదార్థం కనిపిస్తుందా అన్నాడు. కనిపించదు. సత్పదార్థంలో ఆకాశాన్ని కల్పించాం మనం. ఆకాశాన్ని కల్పిస్తే ఆకాశమే ఉంటుంది, ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఆ సత్పదార్థం కనపడదు. దీన్ని తప్పించేసిన తర్వాత అప్పుడు సత్పదార్థం వస్తుంది. దాని మీద ఇది బొమ్మ రుద్దితే ఈ పై బొమ్మ పైన ఆకారం కలిపి ఆవరణగా ఏది ఉందో అదే కనిపిస్తుంది, కానీ దాని లోపల ఉండే వస్తువు కనపడదు కదా. మామూలుగా ఓ మంచం వేసాం, దాని మీద పరుపు వేసాం, పరుపు కనిపిస్తుంది. ఎప్పుడు
దాని మీద దుప్పటి వేయనంత వరకు. దాని మీద దుప్పటి ముసుగేస్తే ఈ పరుపు కనపడదు, దుప్పటియే కనిపిస్తుంది. దాని మీద మళ్ళీ ఇంకోటి కప్పితే అదే పైదే కనిపిస్తుంది కానీ లోపలిది కనిపించదు. అలాగే సద్వస్తువు బ్రహ్మ వస్తువు ముందుంటే దాని మీద ఆకాశము అనేటువంటి ఒక వస్తువుని కల్పించి దాని మీద పై కప్పాం. కప్పితే ఆకాశం ఒకటే కనిపిస్తుంది మాకు. దానిలోంచి అన్ని భూతాలు కల్పిస్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ తీసేస్తే లోపల ఉండే వస్తువు కనిపిస్తుంది. ఇది ఆవరణ శక్తి అని పేరు. దానిలో ఉండేటువంటి వస్తువుని పూర్తిగా ఆవరించి ఈ రకంగా మనం అంతా భ్రమపడుతున్నాం. అలాగే అన్నిటికీ అదే ఉదాహరణ. అస్తమాటు ఆ తాడు పామే చెప్తారు వేదాంతులు అందరూ. తాటిలో పాము కనపడింది అంటే మనకు కనపడేది పామే కనిపిస్తుంది కానీ తాడు కనపడదు. ఈ భ్రాంతి ఉన్నంతకాలం. భ్రాంతి పోయిన తర్వాత తాడే ఉంటుంది కానీ పాము ఉండదు. అలాగే ప్రతి వస్తువు సర్పం చూసేటప్పుడు తాడును చూడలేము. మరి అదే వాస్తవ స్థితిలో పరమేశ్వరుని కంటే ఆకాశం భిన్నం కాదు అని చెబుతున్నారు. కానీ ఆకాశం భేదం లేకపోయినా పరమేశ్వరుడు ఆకాశము అనేటువంటి భేదం, రెండు పదార్థాలు ఉన్నాయి, వాటికి భేదం లేదు అని చెబుతున్నావా? తేడా, మాటల్లో తేడా అన్నమాట. పరమేశ్వరుడు ఒకడు, ఆకాశం ఒకటి, కానీ రెండిటికీ తేడా లేదు అంటే రెండు పదార్థాలను ఒప్పేసుకున్నట్టు అయింది. అలా ఒప్పుకోకూడదు. పరమేశ్వరుడే ఆకాశముగా కనిపిస్తున్నాడు. ఎలా చెప్పినా ఘటము అంటే కుండ ఒకటే కదా, దాని మీద ఇంకో గోడ, కుండ గోడ ఒకటవుతాయా ఎప్పుడైనా? అలాగే మరి ఆకాశము బ్రహ్మ పదార్థము ఒకటవుతాయా? అవ్వా, అవుతాయి. అక్కడే తేడా, దీనికి దానికి తేడా అది. ఆకాశము అనేది బ్రహ్మ వస్తువు యందు కల్పింపబడింది కనుక ఆకాశము బ్రహ్మమే. ఈ సర్వప్రపంచము బ్రహ్మ వస్తువు యందు కల్పింపబడింది కనుక ప్రపంచమంతా బ్రహ్మే. అక్కడ చెప్పొచ్చు అది కల్పింపబడింది కనుక. అలా కాకుండా ఇక్కడేమో రెండు వస్తువులు ఉన్నాయనుకోండి విడిగాను, ఓ ఆవు కుక్క పెట్టి రెండు ఒకటే అంటే ఎలా అవుతాయి? రెండు నిజమైన వస్తువులు ఒకటైపోవు. ఒక వస్తువు నిజం, రెండోది కల్పితము అంటే ఆ కల్పితం దీనిలో మెర్జీ చేసేయచ్చు, రెండు ఒకటి అనొచ్చు. అంచేత ప్రపంచం అంతా నిజమంటే అప్పుడు బ్రహ్మ వస్తువు ఒకటి, ప్రపంచం ఒకటి, రెండు అవుతాయి. అది ఎప్పుడూ ఒప్పుకోం. ప్రపంచం అంతా అబద్ధం, బ్రహ్మ ఒకటే నిజం. కనిపించేది ప్రపంచం కనిపిస్తోంది అన్నంత మాత్రాన అది వేరు కాదు, ఈ రెండు ఒకటే అనే మాట చెప్పాలి. అంటే మనం యస్థాను స్వస్థోర యశ్చోన సస్థాను అని ప్రయోగం. అని అంటే ఎవడో రాత్రి ఇంటి దగ్గర ఉన్నాడు, చీకటి పడింది, వాడు ఎక్కడో ఓ చోట ఏదో దూరంగా కనిపించి ఓ బొమ్మ, ఓ చెట్టు మొద్దో ఏదో కనిపించింది. అమ్మో దొంగ వచ్చాడని భయపడిపోయాడు వీడు. వాడిని చూసి దొంగ అనుకున్నాడు. వీడు గాబరా పడ్డాడు. తర్వాత వీడికి ఏం తెలిసింది? నేను దొంగ అనుకున్నది దొంగ కాదు, ఓ చెట్టు కొమ్మే. ఎస్ సోరహ సహ స్థాను. నేను దొంగ అనుకున్నానే, దొంగ కాదు, ఏం కాదు, మనిషే కాదు, అక్కడ ఏదో స్తంభమో లేకపోతే చెట్టు మొద్దో ఏదో ఉంటే దాన్ని చూసి దొంగ అనుకుని భయపడ్డాను నేను అంటున్నాడు. ఇందుకీ వాడు చోరుడా లేక స్థానువేనా? స్థానువే. మరి ఎందుకు చోరుడని ఎందుకు అనుకున్నావు అంటే ఆ జ్ఞానం భ్రాంతి ఎలా కలిగింది, వాడిని చూసి ఎలా అనిపించింది నాకు. అంతేకాని చోరుడు వేరు స్థానువు వేరు కాదు. ఎవరిని నేను దొంగను అనుకున్నానో వాడు స్థానువే. అక్కడ ఉన్నది చెట్టు ముద్దు ఒకటే ఉంది, ఇంకేం లేదు. అలాగే నేను దేన్ని చూసి ఆకాశము పరబ్రహ్మ ప్రపంచము అని నేను దేన్ని అనుకున్నానో అది వాస్తవానికి బ్రహ్మ వస్తువే, బ్రహ్మ కంటే వేరే లేదు. దాన్ని చూసే ఆకాశం అనుకున్నాను, దాన్ని చూసే వాయువు అనుకున్నాను, దాన్ని చూసే ప్రపంచం అనుకున్నాను. ఇది అనుకోవడం నా పొరపాటు తప్ప అక్కడ ఉన్నది బ్రహ్మ వస్తువు ఒకటే అనే సిద్ధాంతం తేల్చుకోవాలన్నమాట. అంచేత ఆకాశ శబ్దవాచ్యమైన ఖాళీ ప్రదేశం, అది ధ్వనియుక్తం, దానికి నామరూపాలున్నాయి, అదంతా పరమేశ్వరునితో భేదం ఉందా లేదా అంటే అన్ని రకాలు చెబితే భేదంగా ఉంటుంది. కానీ అది వాస్తవానికి అవన్నీ కల్పితాలు కనుక అవన్నీ తీసేస్తే పరబ్రహ్మం మాత్రమే ఉంటుంది. అంచేత ఆకాశం వ్యతిరిక్తంగా పరబ్రహ్మ కనపడదు. బ్రహ్మ ఆకాశం కనిపిస్తోంది కదా అని ఆకాశం ఉంది అనడానికి వీల్లేదు. ఆకాశం బ్రహ్మవస్తువే. ఏవం శృతి విచారాత్ ప్రాక్ యథా యద్వస్తు భాసతే విచారేణ విపర్యేతి తతస్తచ్చింత్యతాం వియత్ అని మాట అన్నాడు. అంటే బాగా ఆలోచించి చూసి మాట అయితే ఎన్ని రకాలైనటువంటి పరిశీలనలు చేసినా ఆకాశము అనేటువంటి మాట చూస్తే అది ఆకాశంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ విచారము కంటే ముందు అది ఆకాశము అనిపిస్తుంది. బాగా విచారణ చేసి బాగా పరిశీలన చేస్తే అప్పుడేంది
ఈ ఆకాశము అనే భావం పోయి అది సద్రూపమైన బ్రహ్మవస్తువే అని తేల్చుంది. అంటే ఆలోచించకుండా అలా వెంటనే చూస్తే ఇవన్నీ వస్తువులు కనిపిస్తాయి, ఇవన్నీ ఉన్నట్టే అనిపిస్తాయి. పరిశీలించి చూస్తే ఇవన్నీ ఎక్కడొచ్చాయండి, ఇవన్నీ కల్పితము, నిజంగా ఉన్నది బ్రహ్మే కదా అనిపిస్తుంది. అంటే విచారము వల్ల, విచారము అంటే బాధపడడం దుఃఖపడడం కాదు, విచారము అంటే వస్తువులని విమర్శించడం అనే అర్థంలో విచార శబ్దం వాడతారు సంస్కృతంలో. శృత్యర్థ విచారము అని అంటే వేదవాక్యాలని పరిశీలన చేసి దానిలో చెప్పిన తత్వాన్ని గమనిస్తే కనిపించేది ప్రపంచమంతా బ్రహ్మమే. ఈ వస్తువులన్నీ కనిపించడం ఎప్పుడు? ఆ విమర్శకు ముందు, ఆ వేదము వేదాంతము అన్ని విచారణ చెయ్యక ముందు ఈ వస్తువులన్నీ కనిపిస్తాయి. విచారణ చేస్తే మిగిలిది మాత్రం బ్రహ్మే మిగులుతుంది, ఇవేం మిగలవు. భిన్నే వియత్సతి శబ్దభేదాత్ బుద్ధేశ్చ భేదత అని. వియత్ అంటే ఆకాశం, సత్ అంటే బ్రహ్మ. ఈ రెండు వేరా అంటే వేరు అనే భేదం లేదు, రెండు ఒకటే. మరి రెండు వాడుతున్నారు కదా అంటే దాని యందు వాడే శబ్దాలు వేరు, దానివల్ల కలిగే జ్ఞానం వేరు, దాన్ని బట్టి ఈ రెండు అంటున్నావు మీరు. అంటే ఉన్న ఒక వస్తువునే మనం రెండు రకాలుగా చెబుతున్నాము, రెండు రకాలుగా ఆలోచిస్తున్నాము, కాబట్టి రెండు అనుకుంటున్నాం. కానీ ఉన్నది ఒకటే, దాన్నే మనం రెండు రకాలైన శబ్దాలతో వాడుతున్నాం. వియత్ ఆకాశము అంటున్నాం కశ్యప్, ఆ తర్వాత దాన్నే సద్వస్తువు బ్రహ్మ వస్తువు అంటున్నాం. రెండు శబ్దాలు కనుక రెండు వస్తువులేమో అనుకుంటున్నాం, కానీ ఉన్నది అక్కడ ఒకటే, ఆ బ్రహ్మే. దాన్నే వియత్ అనే అన్నారు, ఆకాశం అని అన్నారు, దాన్నే బ్రహ్మ అనే అన్నారు. ఆ శబ్దాల వల్ల కలిగే జ్ఞానం కూడా రెండు రకాలుగా ఉంటుంది, కానీ వస్తువు మాత్రం ఒకటే అనేటువంటి విభాగం చెప్పారు. వాయువాది స్వనువృత్తం సత్ నతు వ్యోమేతి భేదధీహి. ఇంకో మాట, రెండో హేతు ఏంటి అంటే ఆకాశము కలదు అంటున్నారు, అలాగే వాయువు ఉన్నాడు, భూమి ఉంది, అలాగే జలము ఉంది అని అన్ని భూతముల యందు కూడా ఉంది 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 అనేటువంటిది సమానంగా వ్యవహారం చేస్తున్నావు. ఇన్నిటి అన్ని ఎందు ఉంది ఉంది అంటే ఈ ఉంది అంటే ఉనికి ఏమిటి అంటే ఆ ఉనికి బ్రహ్మదే. వాయువు ఉన్నాడు అన్నప్పుడు ఉండేది బ్రహ్మమే, జలం ఉంది అన్నప్పుడు ఉండేది బ్రహ్మమే, భూమి ఉంది అన్నప్పుడు ఉండేది కూడా బ్రహ్మే. మరి ఈ వాయువు జలము మారుతున్నాయి, ఆ మారేవన్నీ కల్పితాలు. ఏది శాశ్వతంగా ఉందో అది ఎప్పుడూ ఒకటే అవుతుంది, అది బ్రహ్మ వస్తువే అవుతుంది తప్ప తకిమావన్నీ ఉండదు. సత్పదార్థమే అన్ని భూతముల్లోనూ అనుస్యూతంగా ఉంది, అనువృత్తమై ఉంది. అనువృత్తి వ్యావృత్తి అనే పదాలు వాడతారు, అంటే అన్నిట్లోనూ కంటిన్యూగా ఉన్నది. ఇప్పుడు మనకి తెలిసే భాషలో ఇక్కడ దండ ఉందనుకోండి, దండ పువ్వులు ఏవో 100-200 ఉంటాయి, అన్ని పువ్వుల్లోకి లోపల ఉండే దారం అనిగతంగా ఒకటే ఉంటుంది. పువ్వులు వేరైనా దారం ఒకటే, అలాగే వస్తువులు వేరైనా బ్రహ్మ వస్తువు ఒకటే. అనేక రకాలైన పువ్వులు ఉండొచ్చు, అన్నీ ఒక జాతివే కాదు, అన్నీ చామంతి పువ్వులే కాకపోవచ్చు, ఇలా రకరకాల పువ్వులు ఉండొచ్చు, వాటిని అన్నిటినీ గుచ్చే దారం మాత్రం ఒకటే. అలాగే సద్వస్తువు అనేది ఒకే వస్తువు ఇన్ని విడివిడి వస్తువుల్లో కలిసి లోపలుంది, కలిసి వీటిని అన్నిటినీ కలుపుతోంది. లోపల ఉండే వస్తువు ఏది అంటే ఒకటే, అదే దారం. సూత్రే మణిగణాయివ అని మణులతో హారం చేశాం, మణులు వేరు, లోపల ఉండేటువంటి ఏదో రాగి తీగో వెండి తీగో బంగారం తీగో వాడి ఇష్టం, ఏదో తీగ ఒకటే, మణులు వేరుగా ఉంటాయి హారం చేసేటప్పుడు. అలాగే పదార్థాలు వేరుగా ఉన్నా వాటిని కలిపి అట్టే పెట్టేది, వాటిలో ఉనికిని సంపాదింపజేసేది, అవి చెదిరిపోకుండా ఓ చోట నిలబెట్టేది లోపలున్న అనుగతమైన పదార్థం, అది బ్రహ్మవస్తువే అవుతుంది అని. కావున వేదాంత సిద్ధాంతం ప్రకారం ఏం చెయ్యాలి? ఆకాశం ఉందా అంటే ఆకాశం ఉండడం ఏమిటండి, బ్రహ్మ ఉంది. ఎలాగుంది? ఆకాశ రూపంలో ఉంది. ఆకాశ రూపంలో బ్రహ్మ కనిపిస్తోంది, భూమి రూపంలో బ్రహ్మ కనిపిస్తోంది అనేది సిద్ధాంతం. అంచేత అద్వైత శృతిలో ఎటువంటి తేడా లేదు, అంతా స్పష్టంగానే ఉంది. మనం భ్రాంతి పెడుతున్నాం, రూపం భూమికి ఉంది, రూపానికి భూమికి ప్రత్యేకమైన ధర్మం, కానీ రూపానికి ఒక ధర్మం ఉంది, భూమికి ఒక ధర్మం ఉంది, ఇవన్నీ కల్పితాలే. ఎలాగా ఇప్పుడు రూపానికి, రూపము అంటే రంగు, రంగు దానికి ఒక ధర్మం ఉంది అన్న ధర్మం ఏముంటుంది రంగుకి అని అంటే కంటి చేత మాత్రమే గ్రహింపబడుట అనేది దాని స్వభావం. ఒక రూపం అనేది కంటికి మాత్రమే తెలుస్తుంది, ఇతర ఇంద్రియాలకి దేనికి తెలియదు. అలాగే శబ్దము అంటే
చెవికి మాత్రమే వినపడేట స్వభావం గలది. అది శబ్దం యొక్క ధర్మం. ఈ ధర్మం దానికి ఉంది అంటే కనిపిస్తోంది, ఉంది. ఇది ఎలాగ బ్రహ్మేనా? బ్రహ్మే. ఎందువల్ల? ఈ శబ్దము బ్రహ్మస్వరూపమే, శ్రోత్రేంద్రియము బ్రహ్మస్వరూపమే, దాని చేత తెలియబడడం బ్రహ్మస్వరూపమే. బ్రహ్మ కాని పదార్థం ప్రపంచంలో లేదు. ఈ తేడాలు ఎక్కడ చూస్తున్నాము అంటే శబ్దం వేరు, రూపం వేరు, నేత్రేంద్రియం అంటే చక్షురేంద్రియం వేరు, శ్రోత్రేంద్రియం వేరు అంటున్నాం. వస్తుతః శ్రోత్రేంద్రియం అంటే ఏమిటి అంటే ఆకాశమే. ఆకాశం అంటే ఏంటి అంటే బ్రహ్మే. అని వాటికి అన్నిటికీ మడత వేస్తే చిట్ల చివరికి వచ్చేసరికి బ్రహ్మ వస్తువే వస్తుంది. అంచేత అద్వైత శృతికి ఎటువంటి హాని లేదు అనేటువంటి అభిప్రాయం చెప్తున్నాం అనమాట. అవకాశాత్మకం తచ్చేత్ అసత్ తదితి చింత్యతాం భిన్నం సతో అసత్య నేతి వక్ష్య చేద్ వ్యాహతిస్తవాన్. అంటే సద్ కంటే విలక్షణం కనుక అంటే బ్రహ్మ వస్తువు కంటే వేరుగా ఆకాశం కనిపించింది. పోనీ ఇది అసత్ అనొచ్చగా. సత్తు కంటే వేరు, ఉన్న వస్తువు కంటే వేరు అన్నావు. ఉన్న వస్తువు బ్రహ్మ. సత్పదార్థం కంటే వేరు చేస్తే అసత్పదార్థం అవుతుంది కదా. ఉన్న వస్తువు కాంది రెండోది అసద్వస్తువే కదా. అన్నంత మాత్రాన ఆకాశమునకు ప్రత్యేక స్థితి వచ్చి ఆకాశం అసత్తు అంటావా అంటే ఆకాశం అసత్తు కాదు. సత్పదార్థానికి వ్యతిరిక్తమైందంతా అసత్పదార్థం కావాలి కదా. అలా అంటే బ్రహ్మ వస్తువు ఒక్కటే సత్పదార్థము, దానికంటే భిన్నమైన ఆకాశం కూడా అసత్పదార్థం కావాలి కదా. అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇది మంచి అని, రెండోది ఇది కాంది చెడ్డది. అలాగే ఇది నిత్యము, ఇది కాంది అనిత్యము, ఇది దుఃఖము, దీని కాంది సుఖము అని ఎలా అయితే ప్రతిద్వంద్వి పదార్థాలు చెబుతామో ఆ రకంగా సద్వస్తువు కానిది అసద్వస్తువు అని చెప్పడానికి అది వీల్లేదు. సత్పదార్థం కంటే భిన్నమే కానీ అసత్పదార్థం కాదు. ఇక్కడ మాత్రం ఆ టెక్నిక్ తకమాది. ఇది మంచిది కాదు, మంచిది కాకపోతే చెడ్డదా అండి? ఆ చెడ్డది కాదు. సద్వస్తువు కాదు, మరి ఏంటి అసద్వస్తువా అంటే అసద్వస్తువు కూడా కాదు. మరి ఇంకేమిటి అంటే కల్పితం. నామరూప పదార్థాలు ఏమీ లేకపోవడం వల్ల సద్రూపం మాత్రమే మిగులుతుంది. అనుభవం చేత ఆ బ్రహ్మానుభవం బ్రహ్మ కేవలం అద్వైతం మాత్రమే యుక్తుల చేత కూడా సాధించడానికి వీలవుతుంది అనే మాట చెప్పాడు. అయితే అలా అయితే మాత్రం తేడా ఏముంది? ఇది అసత్పదార్థము కనుక అంటే బాణం లేకపోవలసి వస్తుంది. బాణం ఉంది కనుక తుచ్చ విలక్షణం అని ఓ మాట చెబుతున్నారన్నమాట. భాతీతి చేత్ భాతునామ భూషణం మాయికస్య తత్ యదసద్భాసమానం తన్మిథ్యా స్వప్న గజాదివత్. అంటే మంచి కాందల్లా చెడ్డది అని ఏదో ఆ లౌకిక వ్యవహారాల్లో ఆపోజిట్ స్థితిని చూపించి ఇది కాంది అది అవుతుంది, సుఖం కానిది దుఃఖం అవుతుంది, మంచి కానిది చెడ్డ అవుతుంది, ఈ రకంగా చెప్పారు కదా. కానీ అలాగా సత్పదార్థం కాకపోతే ఇది అసత్పదార్థం అవుతుంది అని అనడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే ఆకాశం కనిపిస్తోంది, కనిపిస్తూ ఉంటే లేదని ఎలా అంటారు? లేని వస్తువు కనపడదు. ఆకాశం కనిపిస్తోంది కనుక ఇది అసత్పదార్థం కాదు. పోనీ ఇది సత్పదార్థం కాకపోతుందా? ఉందా అంటే ఉంది అనడానికి ఎలా ఉంది? పూర్తిగా ఉనికి లేదు. ఉనికి అనేది బ్రహ్మ రూపంలోనే ఉంటుంది, కనిపించేది ఆకాశ రూపంలో కనిపిస్తుంది. ఆ తేడా ఉంది. ఆకాశముగా కనిపించేటువంటిది బ్రహ్మ వస్తువే, ఉన్నది బ్రహ్మే, కనిపించేది ఆకాశం. అంటే ఉన్నది తాడే, కనిపించేది పాములా కనిపిస్తుంది. ఆ తేడా కొంచెం వేదాంతంలో ఇబ్బంది పెట్టుతుంది అనమాట. అంచేత ఎప్పుడూ విడవకుండా ఉండేది బ్రహ్మ వస్తువే. అలా ఎప్పుడూ విడవకుండా ఉండే పదార్థాలు అవి రెండిటికీ భేదం ఉండదా అని అంటే ఉండవనే అనుకోవాలి. ఉదాహరణకి జాతి వ్యక్తి ఉన్నాయనుకోండి. గోవు, దాని ఎందుండే జాతి గోత్వజాతి. గోత్వజాతిని విడిపెట్టి గోవు ఉండదు, గోవుని విడిపెట్టి గోత్వజాతి ఉండదు. మనిషిని విడిచిపెట్టి మానవత్వం ఉండదు, మానవత్వం లేని మనిషి ఉండడు. గుణము లేని వస్తువు ఉండదు, ద్రవ్యం ఉండదు, ద్రవ్యాన్ని విడిచిపెట్టి గుణం ఉండదు. అలాగే ఓ వస్తువు లేకుండా క్రియ నిలవదు, క్రియ లేని వస్తువు ఉండదు. ఇలా చొప్పున కొన్ని అవినాభావ సంబంధంతో రెండు కలిసే ఉంటాయి అనే వ్యవహారాలు తర్కంలో ఉన్నాయి. జాతి వ్యక్తి గుణగుణినవు క్రియా క్రియావతవు విశేష నిత్యద్రవ్యేచ ఈ రకంగా ఉండి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కలిసే ఉంటాయి, ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవు అనేటువంటి వ్యవహారం ఉంది. అలాగే ఈ ఆకాశము సత్పదార్థము కూడా అలాంటిదే చెప్పచ్చు కదా అని ఓ ప్రశ్న చేశాడు. జాతి వ్యక్తి ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే ఆకాశము సద్వస్తువు కలిసే ఉంటాయి అన్నంత మాత్రాన భేదం లేదా అని ఓ ప్రశ్న చేస్తే, గోజాతిని విడిచి గో ఉండదు, కానీ ఆకాశాన్ని విడిచిపెట్టి సద్వస్తువు జలమందు ఉంటుంది, భూమి ఎందు ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ ఉంది అన్నావుక. బ్రహ్మ వస్తువు ఆకాశం ఉంది అన్నప్పుడు ఒక్కచోటే లేదు,
వాయువు ఉన్నాడు అన్నప్పుడు ఉంది, జలం ఉంది అన్నప్పుడు ఉంది, భూమి ఉంది అన్నప్పుడు ఉంది. అంటే దీన్ని విడిచిపెట్టి ఉండదు అనేటువంటి మాట మనం చెప్పడానికి అవకాశం లేదు. గుణం ఎప్పుడూ ద్రవ్యాన్ని విడిచిపెట్టి ఉండదు, ద్రవ్యము గుణాన్ని విడిచిపెట్టి ఉండదు. కానీ ఆకాశం అంతా, ఆకాశం ఉంటేనే సత్పదార్థం ఉంటుంది, ఆకాశాన్ని విడిచిపెట్టి సత్పదార్థం ఉండదు అనడానికి అవకాశం లేదు. సత్పదార్థం వాయువు యందు, ఇతర భూతముల యందు, అన్నిటి యందు ఉంటుంది. ఆకాశం అందు మాత్రమే ఉండాలి అని నియమం లేదు. అందుచేత భేదం కనిపిస్తోంది కానీ అది బాగా నిశ్చయంగా చెప్పడానికి అవకాశం లేదు అనేటువంటి మాట విచారణ చేసి చెప్పి చెట్టు చివరికి దీనికోసం మనం ఏం చెయ్యాలి అంటే, ఆకాశము సత్పదార్థము గల భేదం మనం శ్రవణ మనన నిధిధ్యాసముల చేత బాగా దృఢం చేసుకోవాలి. అది తప్ప వేరే మార్గం లేదు. వేదవాక్యాలు వినాలి, ఉపనిషత్తులు వినాలి, శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, దాన్నే ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేసిన తర్వాత ఆకాశము అనేటువంటి వస్తువు లేదు, ఉన్న వస్తువు బ్రహ్మ వస్తువే అనేటువంటి స్పష్టంగా మనకి తెలుస్తుంది. మరి సృష్టికి ముందు సత్పదార్థమే. మరి ఆకాశం సృష్టి చేసి పెరిగిన తర్వాత అప్పుడు కూడా సత్పదార్థమే. సృష్టి అంతా ఉందా అంటే అది ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ లేదు. సృష్టి మాయికం, కల్పితం అనేటువంటి మాట చెప్పారు. ఇదంతా మాకు అసలు ఎందుకు చెప్పారండి అని అడిగారు చివరికి. ఇంత విని రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టుగా ఈ గోలంతా మాకెందుకు? ఆకాశం ఉందా లేదా? ఆకాశం బ్రహ్మరూపంలో ఉందా? బ్రహ్మ కంటే వేరా? ఆకాశం పుట్టిందా లేక కల్పింపబడింది? ఇదంతా మాకు ఎందుకు అసలు దీని గురించి అని అంటే, వియన్మిధ్వాత్వం సతో వస్తుత్వంచ సదాచింతయత కిం భవతి అని అంటే, గగనస్య సత్యత్వం బ్రువాణం నిరవకాశస్తత్వబోధరహితం చ దృష్ట్వా విస్వయం ప్రాప్నోతి అని అర్థం. అంటే ఇదేమైందనమాట, ఆకాశ సృష్టిని పూర్తిగా బాగా పరిశీలన చేసినట్లయితే బ్రహ్మ యొక్క అద్వితీయత్వాన్ని స్థాపన చేసినట్టు అవుతుంది. బ్రహ్మ వస్తువు ఒక్కటే అనే విషయం బాగా పరిశీలన చేసి నిర్ణయించినట్టుగా అవుతుంది. అలా కాకుండా ఆకాశం ఉంది అనుకుంటాడు, బ్రహ్మ వస్తువు పాటు ఆకాశం మరొకటి ఉంది, అంతా ఇలా చాలా ఉన్నాయి, అంచేత అద్వైతము ఒకే బ్రహ్మ వస్తువు ఉంది, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ మాటలు తప్పు అనే మాట వస్తుంది. అంచేత జ్ఞాన ప్రసంగాలు, వేదాంత ప్రసంగాలు అన్నీ కూడా అజ్ఞాన కలిగిన వాడికి చాలా అద్భుతంగాను, అతిలోకంగాను, ఏదో లోకంలో విరుద్ధంగాను అన్నట్టు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఏంది, దేనికి అంటే సర్వ ప్రపంచము సత్పదార్థమే, అంతా బ్రహ్మమయమే అని చెప్పడానికే ఈ విచారణ అంతా ఉపయోగపడుతుంది. ఈ వస్తువులన్నిటినీ బాగా తరిచి పరిశీలిస్తే ఈ వస్తువులకి ప్రత్యేకమైన ఉనికి లేదు, ఇవన్నీ కూడా బ్రహ్మమే, బ్రహ్మరూపమే, ఆ బ్రహ్మమే ఈ వస్తువులుగా కనిపిస్తోంది అని చెప్పడమే మా తాత్పర్యం. ఉన్నది బ్రహ్మ వస్తువే, ఆ బ్రహ్మ వస్తువే కాసేపు ఆకాశంగా కనిపిస్తుంది, కాసేపు భూమిగా కనిపిస్తుంది, కాసేపు ఇంకొక ఏదో పర్వతంగా కనిపిస్తుంది. కానీ ఇవేవి నిజానికి లేవు, ఉన్నది పరమాత్మ ఒక్కటే అని అలాంటి ఇది తెలుస్తుంది. ఇది తెలిస్తే మాకు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే, ఇలాగ ఏకాత్మ విజ్ఞానం కలిగితే అదే నీకు మోక్షం వస్తుంది. ఇదంతా లేదు, బ్రహ్మ సాక్షాత్కారం అంతా బ్రహ్మమే అనే జ్ఞానం కలిగితే అద్వితీయ బ్రహ్మ సాక్షాత్కారం అయినట్టే, అదే మోక్షానికి హేతు. అంచేత మోక్షం కావాలి అని కదా పురుషార్థం. అది ఈ తాపత్రయం అంతా మనకు అనవసరం. ఒకటా రెండా, ఎన్నైతేనేమయ్యా రెండే అనుకోండి పోనీ, లేదా ఒకటే అనుకో, ఉందా లేదా, ఉంటే ఏం లేదంటేనే ఉందనుకో, లేదా లేదనుకో, మాకేం లాభం అని మనం అడిగితే మనకు కావలసింది ఏంటి? మోక్షం. ఈ మోక్షం ఎప్పుడు వస్తుంది? రెండు అనుకుంటే మోక్షం రాదు. ద్వితీయాద్వై భయం భవతి అని కదా ఉంది, రెండో వస్తువు ఉంటే భయం వస్తుంది. అంచేత రెండు లేవు అనే నిర్ణయం కలిగితేనే మనకి మోక్షం వస్తుంది. దానికోసం ఈ ప్రయత్నం అంతా చేసి పంచమహాభూతములు సృష్టి చేసిబడినా ఆ పంచమహాభూతములు బ్రహ్మ కంటే వేరు కావు అనేది ఎస్టాబ్లిష్ చేసి, ఉన్న వస్తువు బ్రహ్మ వస్తువే, అది సచ్చిదానంద స్వరూపము, సుఖస్వరూపము, ఆనంద స్వరూపము, దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా ఎవరు లేరు ఆయనకంటే వేరుగా, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకంటే వేరుగా నువ్వు లేవు, నేను లేను. అంచేత నాకు దుఃఖం వచ్చింది, వాడికి సుఖం వచ్చింది, తేడాలున్నాయి, ఏ మాటలు లేవు, ఉన్నదంతా బ్రహ్మవస్తువే అనే జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మోక్షం కలుగుతుంది అని చెప్పి, ఇది ఒక ఆకాశం గురించి ఇంత తంటాలు పడ్డాం. ఇది ఒక ఆకాశం ఒకటే కాదయ్యా, ఏవం ఆకాశమిథ్యాత్వే సత్యత్వే చ వాసితే న్యాయేనానేన వాయువాదే సదంసు ప్రవివిచ్యతాం. అంటే ఇలాగే ఆకాశం లాగే ఇది మోడల్గా దృష్టాంతం చూపించాం. బ్రహ్మ ఆకాశము రెండు వేరువేరా ఒకటేనా అని విచారణ చేసి పర్యవసానం ఏం చేసాం? ఇది బ్రహ్మవస్తువే
వేరేగా లేదు అన్నాం. ఇలాగే బ్రహ్మ వాయువు, బ్రహ్మ భూమి, బ్రహ్మ నీరు, ఈ బ్రహ్మ ఇంకో తేజస్సు, ఎలా ఇవి రెండు వేరా? ఇదే దృష్టాంతం, ఇదే న్యాయం, ఇదే ఫార్ములాని కంటిన్యూ చేస్తే బ్రహ్మ కంటే వేరే వస్తువు ఏదీ మిగలదు, అన్ని వస్తువులు బ్రహ్మ వస్తువులే అని చెప్పడం కోసమే ఈ న్యాయం అంతా విచారణ చేశాం. ఇదంతా బాగానే ఉంది, కానీ వాయువు దగ్గర కొన్ని తేడాలు ఉన్నాయేమో అన్నాడు. సద్వస్తుని ఏకదేశస్థ మాయా తత్ర ఏకదేశకం వియత్ తత్రాపి ఏకదేశకతో వాయు ప్రకల్పిత. దానికి దీనికి తేడా ఉంది కదా అని అంటే, వాయు సృష్టి ఎలా జరిగింది మనం ఉపనిషత్తు విన్నాం. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అన్నాం. అంటే ఆత్మలోంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు పుట్టింది అని అంటున్నారు మీరు. ఈ శృతి వల్ల ఆకాశము నుండి వాయువు వచ్చింది, బ్రహ్మలోంచి వచ్చిందన్నావు. మరి బ్రహ్మ కారణమా వాయువుకి, ఆకాశం కారణమా? ఏమండి, ఇప్పుడు మనం ఉదాహరణకి నేనేదో రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇంకొక ఆయన తాడేపల్లిగూడెం నుంచి వస్తాడు, ఇంకొక ఆయన నిడదవోలు నుంచి వస్తాడు. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి, నిడదవోలు నుంచి కాదండి అంటావా? ఈ పక్క ఊరే కదా, దాన్ని దాటాక వచ్చాం. నేను నిడదవోలు నుంచి వచ్చానన్నా తప్పులేదు, దాని పై మాట దాని వెనకాల నుంచి వచ్చానన్నా తప్పులేదు. అంతేగాని నేను ఇక్కడికి వచ్చి విజయవాడ నుంచి వచ్చానంటే మాత్రం దీనికి క్లాష్ వస్తుంది. అలాగే ముందు ఆత్మ వస్తువు ఉంది, ఆత్మలోంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు పుట్టింది. ఇప్పుడు ఈ వాయువు బ్రహ్మ నుంచి పుట్టిందన్నా తప్పులేదు, ఆకాశం నుంచి పుట్టిందన్నా తప్పులేదు. ఇది వరుస ఇదే కనుక. బ్రహ్మ ఆకాశంగా మారి వాయువుగా తయారైంది, బ్రహ్మలోంచి పుట్టిందన్నా తప్పులేదు, ఆకాశంలోంచి పుట్టిందన్నా తప్పులేదు. పాలు మజ్జిగగా మారాయి అంటామా లేదా? అలా అవుతుందండి. పాలు పెరుగైంది, పెరుగు మజ్జిగైంది అంటే అదే కదా, పెరుగయ్యి మజ్జిగైంది, దాందే కదా, అదే మార్పు. అలాగే ఆకాశమే బ్రహ్మము, బ్రహ్మమే ఆకాశ రూపాన్ని ధరించింది, ఆ ఆకాశంలోంచి వాయువు వచ్చింది కనుక బ్రహ్మలోంచి వచ్చినట్టే లెక్క. ఈ వాయువు కూడా బ్రహ్మ కంటే వేరు కాదు, వాయువు బ్రహ్మమే అనేటువంటి భావం చూపిస్తున్నాడు అనమాట. దీనికి పరంపరా సంబంధం ఉంది. పూర్తిగా ఆకాశము వాయువులో ఆకాశంలోంచి ఆకాశం అనేది బ్రహ్మలోంచి వచ్చింది కనుక బ్రహ్మ ఆకాశము ఒకటే, కారణము కార్యము ఒకటే అని. మరి దానిలోంచి డైరెక్ట్గా పుట్టలేదుగా వాయువు, అంచేత వాయువు బ్రహ్మము ఒకటనడానికి వీల్లేదు కదా అంటే అది పరంపరగా దాని ద్వారా వచ్చింది కనుక ఇది అంతే, ఇది దానిలోనే. మిల్క్ ప్రోడక్ట్స్ అంటాం, అంటే పాలతో తయారు చేసినవి, పాలకోవా వరకు అన్నీ పాలతో తయారు చేసినవి అంటున్నాం. అన్నీ పాలతో డైరెక్ట్గా అయిపోతాయా అంటే కొన్ని పాలతో అవుతాయి, కొన్ని పాలతో తయారైన వస్తువుల ద్వారా అవుతాయి. ఏదైనా మొత్తం అంతా కూడా పాల పదార్థాలు, పాలతో సంబంధించినవి అనే మాట అంటున్నాం కదా. అలాగే బ్రహ్మతో సంబంధం లేకుండా పరంపరా సంబంధం వల్ల కూడా బ్రహ్మ వస్తువుతో సంబంధం ఉంది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. అయితే దీనికి దానికి తేడా ఏంటి? ఆకాశానికి శబ్దం ఒకటే ఉంది, కానీ వాయువు దగ్గరకు వచ్చేసరికి మనం వాయు ధర్మాలు చాలా ఉన్నాయి. వాయువు యందు కనిపించే ధర్మాలు ఏమేమిటి అని అంటే, శోష స్పర్శవు గతిర్వేగ వాయుధర్మా ఇమే మతాహ అని. శోష అంటే ఎండకట్టేయడం, ఏదో తడిబట్ట ఆరేసాం గాలికి ఎండింది. స్పర్శ వాయువు వేడిగానో చల్లగానో తగులుతుంది, వాయువు బాగా నడుస్తోంది, గమనం ఉంది, వాయు వేగం ఉంది. ఈ 4 రకాల గుణాలు వాయువు యందు ఉన్నాయా లేవా? ఎండగట్టడం, స్పర్శ కలిగి ఉండటం, నడవడం వెళ్ళటం, వేగం కలిగి ఉండటం, ఇవన్నీ వాయువు యందు కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ దానిలో ఉంటాయా? ప్రాతిష్ఠిక ధర్మాలు అంటారు వీడికి. ప్రత్యేకంగా దీని యందు ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయువు యందు ఉన్నాయి, ఇవి ఆకాశాన్ని యందు లేవు. అంచేత సత్పదార్థము యొక్క మాయ యొక్క ఆకాశం యొక్క ధర్మాలన్నీ చూపించి అవన్నీ వాయువు యందు ఉన్నాయా లేవా ఇది ఆలోచించాలి. దీనికి వాయువు కంటే స్పెషల్ ప్రాపర్టీస్ చూపించాం, వాయువు యొక్క ప్రత్యేక గుణాలు ఇవి. ఈ గుణాలు గలిది కనుక వాయువు వేరు, బ్రహ్మ కానీ ఆకాశం కానీ ఇలాంటిది కాదు కనుక అవి వేరు అనొచ్చు కదా అని ప్రశ్న చేసేవాడు అభిప్రాయం. కానీ అలా కాదు, వాయువు యందు కూడా వాయురస్తి అనేటువంటి ధర్మం ఉంది.
వాయువు అస్థి అంటే వాయువు ఉన్నాడు, ఈ అన్ని ఉన్నాడు అనే వ్యవహారం బ్రహ్మది కనుక వాయువు యందు ఉన్నాడు అనే వ్యవహారం ఉండటం వల్ల వాయువు కూడా బ్రహ్మస్వరూపమే. అలాగే దాని యందు కొంచెం ఆలోచించి చూసినట్లయితే దానిలో తత్వరూపం అంతా మాయాధర్మం ద్వితీయం. ఈ తకిమా ధర్మాలన్నీ మాయ వల్ల వచ్చిన ధర్మాలు, ఉనికి మాత్రం బ్రహ్మధర్మం. అంచేత వాయువు వేరే పదార్థము అనడానికి వీల్లేదు. వాయువు యందు ఇలాగ మీరు చెప్పినవి 4-3 గుణాలు ఉండొచ్చు. దాంట్లో వాయువు అస్థి అన్నప్పుడు ఈ అస్థి సత్వం అంటే ఉనికి అనేది ఏదో అది బ్రహ్మధర్మము. ఆ తకిమ 3 మాయా కల్పితమైన ధర్మాలు అని అంటే ప్రతి వస్తువులోనూ మనం కొన్ని గుణాలను చూస్తాం. ఆ గుణాలు కొన్ని వాడి స్వతసిద్ధమైన గుణాలు ఉంటాయి, కొన్ని కల్పించినవి ఉంటాయి. ఆ కల్పించిన గుణాలన్నిటినీ తప్పించేస్తే ఆ స్వతసిద్ధమైన గుణంతో అది బ్రహ్మవస్తువే అని తేల్చుంది. అంచేత సద్వస్తువు అంటే ఉన్నది అనేటువంటి అభిప్రాయంతో వాయురస్థి అనే వ్యవహారం కూడా ఉంది కనుక అది పూర్తిగా నిస్తత్వరూపత మాయాస్వభావ వ్యోమగో ధ్వని. ఆకాశంలో ధ్వని ఉంది అన్నాడు అనుకోండి, అది వాయు చాంచల్యం వల్ల కలిగిన ధ్వని, ఆకాశమందు లేదు. ఇది ఎలాగ ఉదాహరణ అంటే రైలు నడుస్తూ ఉంటే పట్టాలు పరిగెట్టాయి లేదా ప్లాట్ఫారాలు పరిగెట్టాయి అంటాం. ఇది ఎలాగా భ్రాంతే కదా, ప్లాట్ఫారాలు పరిగెట్టి పారిపోతాయి వెనక్కి. అంటే రైలు కదులుతూ ఉంటే దీని వేగం వల్ల దాని యందు చలనం ఉంది అని అనిపిస్తుంది. చెట్లు కదిలిపోయినట్టు, రోడ్లు కదిలిపోయినట్టు, పట్టాలు పరిగెట్టుతున్నట్టు ఇవన్నీ కనిపిస్తాయి. అవన్నీ లేదు, లేకపోయినా అవన్నీ మన దృష్టిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అదంతా దీన్ని బట్టి కలిగినటువంటి భ్రాంతి అనాలి. అలాగే శూన్య రూపంలో అనిర్వచన రూపమైన మాయా స్వభావం చేత వాయుచాంచల్యం వల్ల ఆకాశంలో ధ్వనులు ఏర్పడతాయి. ఆకాశము బ్రహ్మవస్తువు ఒకటే. ఈ తకిమా ధర్మాలు ఏవైనా ఒకవేళ కనిపిస్తే అవన్నీ మాయావశం వల్ల వచ్చినటువంటివి అనేటువంటి ఆక్షేపం. ఇంకో మాట ఇలా చెప్పినట్లయితే మళ్ళీ ఇంకో తేడా వస్తుంది. సత్పదార్థం యొక్క ధర్మాలు మాయ యొక్క ధర్మాలు వాయువు యందు ఉంటాయి. ఎందువలన సద్వస్తువు నిత్యం, మాయ చేత ఇది కల్పింపబడింది కనుక మాయ యొక్క ధర్మాలు కూడా రావచ్చు. కాఫీ కలిపామనుకోండి, దానిలో పాల తాలూకు రుచి ఉండొచ్చు, లేదా కాఫీ పొడి రుచి ఉండొచ్చు, లేదా పందార కలిపాం కనుక పంచదార రుచి ఉండొచ్చు. అందుకని ఇవి 3 మానేసి ఎక్కడో టీ పొడి తాలూకు ధర్మం కాఫీలో వచ్చిందంటే ఎలా వస్తుందండి అని అడుగుతాం కదా. దీనిలో లేనిది అది ఎలా వచ్చింది? అలాగే ఇక్కడ సత్పదార్థము యొక్క ధర్మాలు ఉండొచ్చు, లేదా మాయ యొక్క ధర్మాలు ఉండొచ్చు. కానీ ఆకాశ ధర్మం ఎలా వస్తుంది దీనిలోకి? దానిలో లేదు కదా. సత్పదార్థమందు మాయ చేత వాయువు కల్పింపబడింది. ఇది కదా మన వ్యవహారం. బ్రహ్మ వస్తువే ఉంది, దాన్ని మాయావశం చేత మనం వాయువు అనుకుంటున్నాము అన్నాం. అంటే దీనిలో బ్రహ్మధర్మాలు ఉండొచ్చు, అవి నిజంగా. మాయాధర్మాలు కల్పితంగా ఉండొచ్చు. మరి ఈ ఆకాశ ధర్మాలు ఎలా వచ్చాయి అని అంటే అన్ని భూతముల యందు ఉంటుంది కనుక అన్నాడు. అన్ని భూతాల్లోనూ ఆకాశం కలుస్తుందా? సద్వస్తువు బ్రహ్మవస్తువు అన్ని భూతాల్లోనూ కంటిన్యూగా ఉంటుంది. ఈ ఆకాశము అనేది అన్ని భూతాల్లోనూ కలుస్తుందా అని అంటే ఇది మరి సిద్ధాంతం కదా అని అంటే దానికి సమాధానం ఏం చెబుతున్నారు అంటే ప్రతిజ్ఞాభంగం ఏం లేదయ్యా. ఆకాశ స్వరూపము ఇతర భూతాల యందు కలవదు. మరి దానికి ధ్వని గుణం కాని స్వరూపం కాదు. సత్పదార్థము ఆకాశము ఇతర భూతముల యందు బ్రహ్మవస్తువు కలిసినట్టుగా ఈ ఆకాశము అనేది అన్ని వస్తువుల్లోకి కలవదు అనేదే సిద్ధాంతం. అంచేత ఆకాశానికి పదార్థం ఏది అనేటువంటి ఆలోచన చేస్తే అది గుణానికి అనువృత్తుందే తప్ప పదార్థం దీనిలో కలవదు అనేది విచారణ చేయాలి. ఉదాహరణకి కొన్ని ధర్మాలు చెప్తారు వీళ్ళు. వస్త్రం ఉంది, అది ఏమిటి? దారాల వల్ల తయారైంది. దారాల వల్ల తయారైంది అంటే దారాల యొక్క ఆకారం వస్త్రంలో తయారవుతుందా? దాని తాలూకు తెలుపు నలుపు ఉండేటువంటి రంగులు వస్తాయా వస్త్రంలోకి? దారాల వల్లే తయారైంది వస్త్రం. ఆ దారాల్లో ఏ రంగు ఉంటుందో నల్ల దారాలతో వేస్తే ఆ రంగు వస్తుంది దీనిలోకి. అంతేగాని ఆ వస్తువు, ఆ దారముల యొక్క పొడుగు, ఆ దారముల యొక్క కొలతలు అవన్నీ దీనిలోకి వస్తాయా అని అంటే అది లేదు. గుణము గల ద్రవ్యం ఆ గుణాలకి అనువృత్తి ఉంటుందే తప్ప దీర్ఘంగా ఉన్న వస్త్రం అలా ఉండదు. ఉదాహరణకి దారాలు సన్నగా పొడుగ్గా ఉంటాయి, వస్త్రం వెడల్పుగాను విశాలంగాను ఉంటుంది. దీనిలో సన్నగా ఉండటం పొడుగ్గా ఉండటం అనే గుణాలు దారంవి. అవి దీనిలో ఉన్నాయా వస్త్రంలో అంటే లేవు. ఆ గుణాలు పోతాయి. కానీ వేరే ఆకారం వేరే వేరే ధర్మంతో వస్తుంది. అలాగే పరిపూర్ణముగా కారణముందు ఏ ధర్మాలు ఉంటాయో పొట్టి పొడుగు
లేదా లావుగా ఉండడం, సన్నగా ఉండడం, ఇలాంటి ధర్మాలన్నీ అవన్నీ కూడా దానివల్ల తయారయ్యే వస్తువులో ఏమాత్రము కనపడవు. అయినా దానివల్ల ఇది పుట్టింది అని అంటూ ఉంటాం కదా. అంచేత గుణగుణి భేదం అంటారు. గుణములు, గుణము గల ద్రవ్యాలు, ఆ రెండిటికీ భేదం ఉంటుంది. అన్నంత మాత్రాన ఇది బ్రహ్మలోంచి పుట్టింది, బ్రహ్మ వస్తువే అనడానికి ఎటువంటి తేడా లేదు అనేటువంటి ఒక ఆక్షేపం. ఇలాగ అనేక రకాల పూర్వపక్షాలు చెప్పి దానికి సమాధానాలన్నీ చెప్పడం ప్రారంభించారు. చాలా ఎక్కువగా లోపల విచారణ అంతా. ఇప్పుడేంటి సమాధానం ఏమిటి? నిస్తత్వ రూపతైవాత్ర మాయాత్వస్య ప్రయోజిక సా శక్తి కార్యయోస్తుల్య వ్యక్తావ్యక్తత్వ భేదినో. అంటే ఇది వ్యక్తంగా ఉందా అవ్యక్తంగా ఉందా అని అంటే సృష్టికి పూర్వంలో శక్తి బీజావస్థలో తక్కువగా ఉంటుంది, దానికి అవ్యక్తము అని పేరు. ఆ శక్తి కనపడదు ఉన్నట్టుగా. తర్వాత అది బాగా కార్యరూపంగా విజృంభిస్తే అప్పుడు దానిలో ఉండే శక్తి మనకి తెలుస్తూ ఉంటుంది. అన్నంత మాత్రాన ఈ శక్తి అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది, ఇలాంటి మాట ఏం చెప్పడానికి వీల్లేదు. అంటే అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు సూక్ష్మ రూపంగా ఉంది, ఇప్పుడు బాగా మనకి తెలిసేటువంటి స్వరూపంలో ఉంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంతకీ మాయకి లక్షణం ఏమిటి అని అంటే, ఈ మొత్తం వెనకాల వ్యవహారం అంతా చూస్తే ఇప్పుడు మాయ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ మాయ అంటే ఏంటి అని అంటే, మాయాలో శక్తి స్వరూపం. ఆ శక్తి మొదట్లో సూక్ష్మంగా ఉంటుంది, తెలియకుండా ఉంటుంది. అది దానివల్ల తయారైన వస్తువుల్లో అది బాగా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే కదా మనం చెప్పిన మాట. సృష్టికి ముందు శక్తి ఉంది, ఆ శక్తి సూక్ష్మ రూపంగా తెలియకుండా అవ్యక్తంగా ఉంది. దానివల్ల వస్తువు తయారైతే ఆ వస్తువులో ఈ శక్తి బాగా కనిపించింది, అప్పుడు వ్యక్తమైంది. మనకి ఇప్పుడు ఉదాహరణకి ఏవో ఓ మ్యాప్ వేస్తాడు అనుకోండి, ఇంటికి ప్లాన్ వేస్తాడు. ఏంటో మాకేం తెలియలేదండి అంటాడు. కడితే తెలుస్తుంది లేవయా, ఇప్పుడు కాదు అన్నాక. ఇప్పుడు సూక్ష్మ రూపంగా దాన్ని వేసాం, అదేదో ఇంత గీతలు ఉంటాయి, మరీ ఎంత ఉంది ఏంటండి అంటే దానిలో కిలోమీటర్కి 1 అంగుళం లెక్క పెట్టి మ్యాప్ వేసాడు అనుకోండి వాడు. అక్కడ 4 అంగుళాలు ఉంటే 4 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది అవతల చేసేది. ఇది సూక్ష్మ రూపంగా వేసాము స్కెచ్, దీనిలో నీకు తెలియదు, కానీ దీన్ని అంత ఆకారంలో మామూలుగా కార్యరూపం ధరించిన తర్వాత అప్పుడు తెలుస్తుందిలే అంటాడు. ఇంజనీరింగ్ స్కిల్. మనకి సర్వ ప్రపంచము గ్లోబ్లో చూపిస్తాడు. గ్లోబు చేతులు పట్టుకోవడానికి ఉంటుంది. ఇంత ప్రపంచం దీనిలో మిగిలిపోయిందా అంటే సూక్ష్మ రూపంగా దీనిలో ఉంది. దీన్ని స్థూల రూపంగా తర్వాత చూస్తే ప్రపంచం చాలా విస్తారంగా కనిపిస్తుంది. అక్కడ కనిపించినన్ని వివరాలు ఈ చిన్నదానిలో కనిపించకపోవచ్చు. తెలిసి ఉన్నవాడు, గుర్తించినవాడు అయితే గుర్తించవచ్చు, కానీ అందరికీ తెలియవు. అలాగే సూక్ష్మ రూపంగా ఉండే మాయాశక్తి అది మనకి అన్ని రకాలైన దాని సామర్థ్యాలని వ్యక్తం చేయదు. అదే కార్యరూపంగా వచ్చినప్పుడు అది వ్యక్తం అవుతుంది. అంచేత మాయకి లక్షణం ఏమిటన్నమాట? కార్యరూపంగా వ్యవహార స్థితిలో కనిపించిన పరమార్థ స్థితుల్లో శూన్య రూపంగా ఉండటమే మాయ లక్షణం. అది మొట్టమొదట్లో అంటే తాత్వికంగా నిజంగా చెప్పాలి అంటే మాయ ఎలా ఉంటుంది? ఏం కనపడదు, శూన్యంగా ఉంటుంది. వ్యవహారంలోకి వస్తే అంతా దాందే, ఇవన్నీ అదే చేసింది అనేటువంటి మాట ఉంటుంది. ఈ రకంగా అవ్యక్తమైన మాయాశక్తి యందు వ్యక్తమైన కార్య ప్రపంచమందు కూడా ఈ పరిస్థితులన్నీ కనిపిస్తాయి. కనుక వాయువు కానీ, ఆకాశం కానీ, అలాగే ఇతర భూతాలు కానీ ఇవన్నీ మాయామయములే. మాయాస్వభావం వాయువు యందు కూడా ఉంది. కనుక ఇవన్నీ ప్రత్యేకంగా గుణాలు కనిపిస్తే భూమి యందు వేరే గుణం, దాని యందు గంధం ఉంది, జలమందు రసం ఉంది, అగ్ని యందు తేజస్సు ఉంది, అలాగే అగ్ని యందు లేదా రూపం ఉంది. ఇలా విడివిడిగా గుణాలు ఉన్నాయి. ఇవి ఆకాశంలో లేవు కదా, ఆ ఆకాశంలో గుణం వాయువులో లేదు కదా అని మీరు అనొచ్చు. కానీ ఇవన్నీ మాయాగుణములే, ఇవన్నీ కూడా బ్రహ్మయందు కల్పింపబడినవే. అంటే ఈ గుణాలు ఉన్నాయి కనుక ఇవన్నీ వేరువేరు. అదే మాకు వచ్చిన పెద్ద పేచి అక్కడ. ఈ గుణాలన్నీ కనిపిస్తున్నాయి కనుక ఈ గుణం గల పదార్థం వేరు, తీపి పదార్థం వేరు, కారం పదార్థం వేరు, ఉప్పుగా ఉండే పదార్థం వేరు, చేదుగా ఉండే పదార్థం వేరు అంటున్నాం. ఎందుకంటే తీపి పదార్థంలో కారం లేదు, కారం పదార్థంలో తీపి లేదు, అంచేది వేరే వేరే గుణాలు ఉన్నాయి కనుక ఈ వస్తువులన్నీ వేరు అంటున్నాం. ఈ వేరుగా కనిపించే గుణాలు కానీ ఆ పదార్థాలని కానీ అన్నీ కల్పితములే. దానిలో నిజంగా ఉన్నది బ్రహ్మవస్తువు ఒక్కటే. అంచేది అద్వితీయత్వం భంగం లేదు, అద్వైత సిద్ధాంతానికి హాని లేదు. ఇవన్నీ కనిపించవచ్చు నిజమే, ఇదంతా కనిపించేటప్పుడు మాయ వల్ల కనిపిస్తున్నాయి. మరి అప్పుడు ఎందుకు కనపడలేదు మాయలో అంటే సూక్ష్మరూపంగా ఉంటే కనపడం. సూక్ష్మరూపంగా ఉంటే ఈ తేడాలన్నీ గుర్తింపబడవు
అవన్నీ వ్యక్తంగా వచ్చినప్పుడు, బాగా ప్రకటంగా కనిపించినప్పుడు దానిలో ఉండే తేడాలన్నీ కనిపించవచ్చు. కనిపించినంత మాత్రాన ఇవన్నీ నిజం అనుకోకూడదు. ఇవన్నీ మాయ వల్ల వచ్చినటువంటి ధర్మాలు. వాటితోటి ఆ వస్తువులన్నీ నిజంగా ఉన్నాయని భ్రాంతి పడకూడదు. ఇవన్నిటినీ మానేసి వీటన్నిటికంటే విలక్షణమైన బ్రహ్మ వస్తువు మాత్రమే ఉంది అని సిద్ధాంతం చెప్పి దీనికి ఉపసంహారం చేసేస్తున్నాడు. సద్వస్తు బ్రహ్మశిష్టో వంశ వాయురం విద్యా యథా వియత్. సద్వస్తువైన బ్రహ్మవస్తువు మాత్రమే నిజంగా మిగిలేది. వాయువు మిథ్యే, ఆకాశము మిథ్యే. ఆకాశం ఇలా అయితే వాయువుని ఆకాశాన్ని వీటినన్నిటినీ వదిలి చివరికి వచ్చేసరికి బ్రహ్మవస్తువు ఎందే పర్యవసానం చేయాలి. అంచేత కలదు అంటే ఉంది అనే అంశంలో పరబ్రహ్మం ఒక్కటే నిజంగా భాషిస్తుంది. తకిమావన్నీ ఆకాశం, వాయువు ఇలాంటివన్నీ మధ్య మధ్యలో వచ్చినట్టుగా ఉంటాయి కానీ అవన్నీ పోతాయి. అది అసత్యములు అనేటువంటి మాట తేలింది. ఇది అలాగే ఆకాశము వాయువు రెండయింది. మరి వన్ని విషయం చూస్తే అవన్నీ కూడా ఇలాంటిదే. కానీ దాని గురించి విచారణ ఏం చేయాలి? వన్ని యందు ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఏవైనా ఉన్నాయా, పరిమాణము స్వభావాలు ఉన్నాయా అని అంటే ఉంది. ఎలాగా? వాయోర్ దశాంశత న్యూన వహ్ని వాయువు ప్రకల్పిత. వాయువులో 10 రెట్లు తక్కువగా ఉంటుందట నిప్పు. కొలతలు ఆయన ఎలా కొలిచాడో మనకేం తెలుసు. వాయువుకి దశాంశంగా వహ్ని ఉంటుంది. పురాణోక్తం తారతమ్యం దశాంశైర్భూత పంచకే. ఇది ఎలా తెలుస్తుంది? ఇది అల్లో 10వ వంతు మనం అడుగుతామని ఆయనే అనుకుని ఆయనే అడిగి దానికి సమాధానం చెప్పాడు. ఆకాశంలో 10వ వంతు వాయువు, ఆ వాయువులో 10వ వంతు నిప్పు, దానిలో 10వ వంతు నీరు, దానిలో 10వ వంతు భూమి. ఎవరు చెప్పారు? ఇలాగ 10వ వంతులు ఇవన్నీ భూతాలు ఉంటాయి అని పురాణాల్లో చెప్పారు అని ఆయన సమాధానం చెప్పేస్తున్నాడు. పురాణోక్తం తారతమ్యం దశాంశై భూత పంచకే. 5 భూతముల యందు కూడా మొదటి భూతం కంటే 10వ వంతు తక్కువ రెండో భూతం, దానికంటే 10వ వంతు తక్కువ మూడో భూతం, దానికంటే 10వ వంతు తక్కువ 4వ భూతము అనేటువంటిది పురాణాల్లో ఉన్నటువంటి సిద్ధాంతం ఇది. కనుక శృతి స్మృతి పురాణాలన్నింటినీ ఆకలింపు చేసుకుని మేమన్నాం ఈ విషయాలన్నింటినీ చెబుతున్నాము. పురాణంలో చెప్పింది కూడా ప్రమాణమేనా? వేదంలో చెప్తే ఒప్పుకుంటాం, కానీ పురాణాలు పుక్కిటి పురాణాలు బోల్డ్ అని ఉంటాయి. అలా చెప్పినవన్నీ నమ్ముతామా అంటే పురాణాలన్నీ వేదమూలకాలే. పురాణంలో చెప్పిన విషయాలన్నిటినీ వేదముల్లోంచే మహర్షులు గ్రహించి పురాణాలు రాశారు. శ్రీమద్ రామాయణం వాల్మీకి రాశారు. ఈ విషయాలంటే ఆయనకి ఎలా తెలుసండి? రామాయణం రాయకముందు వాల్మీకి ఏం చదువుకున్నాడు అంటే, వాల్మీకి కదా రాశాడు రామాయణం. రామాయణం రాసిన తర్వాత రామాయణం చదువుకుంటూ రామకథ తెలుసుకున్నాం. ఈ రామకథ అంతా ఆయనకి ఎలా తెలిసింది? రామాయణం లేదు కదా అప్పుడు మరి ఎలా తెలిసింది ఆయనకి అని అంటే, ఆయన తపస్సు చేత బ్రహ్మవరం చేత తెలుసుకున్నాడు అని ఓ మాట. అంత అలా కూడా కాకపోయినా ఋషీణామపి యత్ జ్ఞానం తదప్యాగమపూర్వకం. ఋషుల యొక్క జ్ఞానం అంతా వేదాల వల్లే వచ్చింది. ఆ వేదాల్లో ఇవన్నీ ఉన్నాయా అంటే అనంతావై వేదాహ, వేదవాంగ్మయం అనంతం, దానిలో లేని విషయమే లేదు. దాన్ని మనం గుర్తించలేం కనుక వారు గుర్తించి మనకి ఈ రకంగా అందించారు. చేత మహర్షుల యొక్క గొప్పతనం ఏది అంటే వేదాలని పూర్తిగా అర్థం చేసుకుని మనకి ఎంతవరకు అవసరమో ఆ విషయాలను మనకి అందించడమే వాళ్ళు చేసిన మహోపకారం. చేత మహర్షులు తెలుసుకున్నారు అంటే, పురాణాలు రాశారు అంటే పురాణాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా వేదాల్లో ఎక్కడో ఉన్నాయన్నమాట. వాటిని మనం అక్కడ పట్టుకోలేము, ఇక్కడ పట్టుకుంటాం. అందుచేత వాయువులో దశాంశం అగ్ని. ఈ అగ్నిలో ఉండేటువంటి తారతమ్యాలు దానికి ఎలా ఉంటుంది అని అంటే, వాయువు కిందాక ఏదో చెప్పాము, శోషము, స్పర్శ, గతి, వేగం అని 4 గుణాలు ఉన్నాయన్న. మరి వన్ని రుష్మ ప్రకాశాత్మ పూర్వానుగతిరత్రచ అస్తి వన్ని స నిస్తత్వ శబ్దవాన్ స్పర్శవానపి అని వన్ని స్వరూపాలు ఏమేమిటి చెప్తావు అని అంటే, వన్ని వేడిగా ఉండడం దాని స్వభావం, ప్రకాశించడం దాని స్వభావం. వెనకాలుండేటువంటి పూర్వానుగతి అంటే వెనకాలుండేటువంటి పరిస్థితుల్లోనే ఇది కూడా కలిసి సద్వస్తువుతో కలిసి ఉండటం అనేది ఒక ధర్మం. ఇలాగ అగ్ని యందు కూడా శబ్దం ఉంది, చప్పుడు చేస్తుంది. మంట మండుతూ ఉంటే శబ్దం పటపట్లాడుతూ శబ్దం వస్తుంది. ఇలాగా అగ్ని అనే భూతానికి కాంతి, వేడిగా ఉండటం, సత్పదార్థం యొక్క ధర్మాలు ఉండటం, శబ్దం ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఎందుకుండదు? కాలుతోంది కదండి, లేకపోతే ఎలాగ మరి అంటే వెనక చెప్పిన దానికి ఇంకో గుణం యాడ్ అవుతుందే తప్ప వెనక్కి మారిపోదు. ఇక్కడ ఈ లక్షణం ఇది. వెనకాల ఉందనుకోండి, 1, 2, 3, 4 అన్నాం అనుకోండి, 2లో 1 ఉందా అంటే ఉంది, 4లో
ఒకటి ఉంది, రెండు ఉంది, మూడు ఉంది. అంటే ఎలా ఎదరికి వెళుతున్న కొద్దీ వీటన్నిటినీ కలుపుకుంటూ వెళ్తారు తప్ప వీళ్ళు మధ్యలో మానేశారు. అలాగే మొదటి భూతంలో ఓ గుణం ఉంది, రెండో భూతంలో దీంతో పాటు ఇంకోటి ఎక్స్ట్రా, మూడో భూతంలో ఆ రెండిటికి కలిపి మరొకటి ఎక్స్ట్రా, నాలుగో భూతంలో దీనికి ఇంకోటి కలుపుతాం. అలా చొప్పున గుణాలు పెరుగుతాయి తప్ప పాత గుణాలు వదిలేయం. మొట్టమొదటిది సద్వస్తువు బ్రహ్మవస్తువు యొక్క ధర్మం, తర్వాత వాయువులో ఉండే ధ్వని, అలాగే ఆకాశంలో ఉండే శబ్దం, దాంతో కలిపి దీనికి స్వతసిద్ధంగా కల్పింపబడినటువంటి వేడిగా ఉండడం, కాంతిగా ఉండడం, ఇవన్నీ కలిపితే అగ్ని యొక్క గుణాలు అవుతాయి. ఇవన్నీ నిజమా అంటే వీటిల్లో ఆ ఉనికి మాత్రం బ్రహ్మధర్మం, అది నిజం. తక్కువన్నీ కల్పితాం అని ఇదే ప్రణాళిక. అన్ని భూతాలకి కూడా ఈ రకంగానే అగ్ని విచారం చెప్పి జల విచారం. జల విచారానికి ఏమిటి? సంత్యాపహ అమూహు శూన్యతత్వా సశబ్దా స్పర్శ సంయుతా రూపవత్య అన్యధర్మానువృత్యా స్వీయో రసో గుణ. దానికి మళ్ళీ జలం దగ్గరికి వచ్చే గుణాలంటే ఏమవుతాయి అని అంటే దాంట్లో ఇదివరకు ఏమో ఉండేటువంటి ఆ ఉనికి అనేటువంటిది బ్రహ్మ పదార్థం నుంచి వచ్చింది. దాంట్లో శూన్యతత్వాహ తత్వం లేదు, శూన్యతత్వములు అంటే సత్పదార్థం నుంచి విడతీస్తే దీనికంటూ ఎగ్జిస్టెన్స్ లేదు. ఆ బ్రహ్మతో కలిపినప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఆ ఉనికి అనేది బ్రహ్మతత్వం. దానిలోంచి ఆ సత్పదార్థాన్ని విడదీసేస్తే నీళ్లు ప్రత్యేకంగా ఉన్నాయా అంటే ఉండవు. నీళ్లు ఉన్నాయి అంటే బ్రహ్మతో కలిపి ఉన్నాయి అని అర్థం. ఉనికి అనేది బ్రహ్మధర్మం. ఇంకా దీని యొక్క ప్రత్యేక ధర్మాలు ఏది అంటే దీనిలో శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం ప్రత్యేకంగా దాని యొక్క స్పెషల్ గుణం ఉంటుంది. ఇలాంటి గుణాలన్నింటినీ కూడా మనం జలాల్లో చూడొచ్చు. అవన్నీ కూడా కల్పితములు. ఆ ఉనికి మాత్రమే బ్రహ్మధర్మము. ఈ రకంగా చేసుకోవాలి. ఇలా కనుక చేసిన తర్వాత ఇక భూస్వరూపం ఐదోది. భూమి యొక్క ధర్మాలు ఏంటి? అస్థి భూహు తత్వశూన్య అస్యాం శబ్దస్పర్శౌ స్వరూపకౌ రసశ్చ పరతో గంధ నైజ సత్తా వివిచ్యతాం అన్న. ఇదే ధర్మం వెనకాల నుంచి భూమి ఉన్నది. ఈ ఉనికి ఎక్కడిది అంటే బ్రహ్మది. అది దాన్ని తప్పించేస్తే దీనికి తత్వం లేదు. భూమికి కూడా బ్రహ్మని విడతీసేస్తే దానిలో ఉనికి లేదు. బ్రహ్మతో కలిపినప్పుడే భూమి ఉంటుంది. అంటే భూమి ఉంది అనే దానికి అర్థం ఏమిటి? భూస్వరూపంలో బ్రహ్మం ఉంది అని అర్థం. ఉన్నది బ్రహ్మమే, అది భూమి రూపంలో ఉంది. దీనికి ఏముంటాయి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, ఎక్స్ట్రాగా దీని స్పెషల్గా గంధం. ఈ 5 గుణాలు ఉంటాయి. వీటిని బాగా విచారణ చేస్తే ఆ ఉనికి మాత్రమే నిజం బ్రహ్మది. తకమావన్నీ మాయాకల్పితంగా ఉంటాయి. మొత్తం ఇది ఏం తేలింది? ఇది ఎంత? పంచభూతాల వల్లే బ్రహ్మాండాదులు అన్నీ అసత్య రూపాలుగా తేల్చిస్తే ఇవన్నీ అసత్యములైన ఈ బ్రహ్మాండములు కానీ, భూతపంచకం కానీ, దానివల్ల తయారైన భౌతిక సృష్టులు కానీ ఇవన్నీ కూడా కల్పితములే. ఇవన్నీ బ్రహ్మయందు మాయ వల్ల కల్పింపబడ్డాయి కనుక బ్రహ్మ ఒక్కటే నిజము అనేటువంటి పరిస్థితి. భూమేర్ దశాంశతః న్యూనం బ్రహ్మాండం భూమి మధ్యకం. వరుసగా చెప్పుకొచ్చాం. ఆకాశం నుంచి ఆకాశము, ఆకాశంలో 10వ వంతు వాయువు, దానిలో 10వ వంతు అగ్ని, దానిలో 10వ వంతు నీళ్లు, దానిలో 10వ వంతు భూమి, దానిలో 10వ వంతు బ్రహ్మాండము. ఆ భూ మధ్యలో బ్రహ్మాండం ఉంది. అది రాస్తున్నారు. భూమేర్ దశాంశతో న్యూనం బ్రహ్మాండం భూమి మధ్యకం. భూమిలో ఉండే బ్రహ్మాండము భూమిలో 10వ వంతు. బ్రహ్మాండ మధ్యే తిష్టంతి భువనాని 14. ఆ బ్రహ్మాండంలో 14 భువనాలు ఉన్నాయి. భువనేషు వసంతియేషు ప్రాణిదేహా యథాయథం. ఆ భువనాల్లో ఇవన్నీ ఉన్నాయి. 14 భువనాల్లోనూ ప్రాణికోటి అంతా ఉంది. ఇదంతా కూడా ఇవన్నీ ఉన్నాయా అంటే అసంత అండాదయ భాంతు తద్భానేపి ఇహ కాక్షతి. ఇవన్నీ ఉన్నాయి అనుకున్నా మా వేదాంతానికి ఎటువంటి భంగము లేదు. ఇవన్నీ కల్పితములే కనుక బ్రహ్మవస్తువు ఒకటే ఉంది. అంచేత భూత భౌతిక మాయానాం సమత్వే అత్యంతవాసితే సద్వస్తు అద్వైతం ఇత్యేషాధీర్ విపర్యేతి నకశ్వతు. ఆకాశాది పంచభూతాలు కానీ, ఆ భూతముల వల్ల కలిగిన బ్రహ్మాండము, దానిలో ఉండేటువంటి 14 భువనాలు, వాటిల్లో ఉండేటువంటి లోకాలు, ప్రాణులు, ఎన్ని చెప్పినా వీటన్నిటికీ కారణం మాయ. ఆ మాయ మిథ్య అంటే దానివల్ల తయారైనవన్నీ మిథ్యే. అంటే ఓ ఐంద్రజాలికుడు ఎవడైనా వచ్చి ఓ మెజిషియన్ దాంట్లో అక్కడ ప్రదర్శన ఇస్తాడు. దాంట్లో చక్కగా ఓ ఇల్లు కడతాడు. ఆ ఇంట్లో రకరకాలైన ఆసనాలు, అలంకారాలు చేస్తాడు. దానిలో 10 మంది జనం ఉన్నట్టు, వాళ్ళు డ్యాన్స్ చేసినట్టు, ఒక చోట 10 మంది కొట్టుకుంటూ యుద్ధం చేసినట్టు, ఇంకో చోట ఏదో గానా బజాన మంచి కచేరీ నడుస్తున్నట్టు, ఇంకో చోట వంటశాలలో వాళ్ళందరూ భోజనాలు వడ్డిస్తున్నట్టు అన్నీ చూపిస్తాడు. అంతా అబద్ధం, అంత ఇంద్రజాలం కదా.
ఇల్లు అబద్ధమే, ఇంట్లో ఉన్న వస్తువులు అబద్ధమే, అక్కడ భోజనాలు అబద్ధమే, సంగీతము అబద్ధమే, నృత్యము అబద్ధమే, అన్నీ అబద్ధమే. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా మాయా కల్పితం గనక మాయ అబద్ధమైతే దానిలో కల్పించిన ఇదంతా కూడా అబద్ధమే అవుతుంది. అంచేత ఇదంతా పూర్తిగా దృఢంగా నిశ్చయిస్తే బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది అనేటువంటి ఆలోచన మనకి పూర్తిగా నిర్ణయం అవుతుంది. కనుక అలాంటి అద్వితీయ ఆత్మవస్తు జ్ఞానం చేత మాత్రమే మనకి ప్రపంచ భ్రాంతి పోతుంది. దానివల్లే మోక్షం మనకి లభిస్తుంది. భేద సాధన యుక్తులు సాంఖ్యులు, బౌద్ధులు, కాణాదులు అందరూ చెప్పారు, అదంతా తీసి పారేయండి, అదంతా కుదరదు అని. అవజ్ఞాతం సదద్వైతం నిశ్శంకైరన్యవాదిభిః ఏవం కాక్షతిరస్మాకం తద్వైతం అవజానతాం. మాయా, ద్వైతతత్వం ఇవన్నీ కూడా శృతి, దానివల్ల యుక్తులు, వీటి వల్ల మేము చూపించగలిగాం. అలా చూపించినప్పుడు ద్వైతం సత్యము అనేటువంటిది వాళ్ళు ఏదో అంటున్నారు, ద్వైతం ఉంది, ప్రపంచం ఉంది అని. అది మాకేం సంబంధం, అదంతా కల్పితము అని చెప్పినప్పుడు దానివల్ల మాకు వచ్చే అద్వైత భంగం ఏమీ లేదు. మరి ఇదంతా మీకు ఎందుకు ఈ ద్వైత అంతా నిరాకరణ చేస్తున్నారు మీరు అంటే, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి శిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి అని భగవద్గీత శ్లోకాన్ని యథాతథంగా దాని మీద ఉండే భక్తితోటి విద్యారణ్యుల వారు ఎక్కించేసుకున్నారు కాపీని. ఈ ద్వైతం నిరాకరిస్తే వచ్చే లాభం ఏమిటి? జీవన్ముక్తి లాభం, విదేహముక్తి లాభం, మోక్షం వస్తుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటే బ్రహ్మము యొక్క స్థితి, బ్రహ్మాత్మైక్య స్థితి ఈ రకంగా ఉంటుంది అని చెప్పాను. బ్రహ్మభావంతో ఉన్నవాడు ఎప్పుడూ సంసారంలో చిక్కుకోడు. ఈ స్థితి అవసాన కాలంలో కూడా ఉంటుంది. అంచేత బ్రహ్మచారిగా ఉన్నా లేక గృహస్థాశ్రమం తీసుకుని తర్వాత సన్యాసం తీసుకున్నా ఈ బ్రహ్మభావం వచ్చింది అంటే వాడికి హాయిగా మోక్షం లభిస్తుంది. అంచేత ఏనాం ప్రాప్య నా విముహ్యతి, ఈ స్థితిని పొందినవాడు మళ్ళీ మాయకి గురికాడు అనే ఉద్దేశంతో అందరూ బాగుండాలి, అందరూ మోక్షాన్ని పొందాలి, అందరూ ఆనందాన్ని పొందాలి అనే దృష్టితో మేము ఈ అభిప్రాయాన్ని, ఈ సిద్ధాంతాన్ని ప్రకటించాము అని మహాభూత వివేక ప్రకరణం పూర్తిగా చెప్పాడు. నీరోగ ఉపవిష్టోవా రుగ్నోవా విలుఠన్ భువి మూర్ఛితోవా త్యజత్యేష ప్రాణాన్ భ్రాంతిర్న సర్వథా. ఏ రోగం లేకుండా ఒకడు కూర్చుంటాడు, కూర్చున్నవాడు కూర్చున్నట్లే ప్రాణాలు వదిలేస్తాడు. లేదా ఒకడు వ్యాధితోటి కూర్చుని నెలల తరబడి రోజుల తరబడి బెడ్ మీద ఉండి వాడు చచ్చిపోతాడు. లేదా మనస్సు అసలు స్మరించలేకుండా కోమాలోకి పోయి ఒకడు ప్రాణాలు పోతాడు. ఇదంతా కూడా ప్రాణాలు పోయాయని అందరూ అనుకుని వాడు ఇలా పడ్డాడు, వాడు ఇలా పడిపోయాడు, వాడు అలా. మన జ్ఞానికైన వాడికి ఈ ద్వైత భ్రాంతే లేదు. అసలు వివేకంలో వాడు ఎలా ఉన్నాడు, ఎలా పోయాడు అనే ప్రశ్నే లేదు. పుట్టుక లేదు, సావు లేదు. వివేకవంతుడైనటువంటి వీడికి మూర్ఛ మొదలైనటువంటి వారికి అన్నిటికీ బ్రహ్మజ్ఞానం ఉంటుందా అంటే దానివల్ల బ్రహ్మజ్ఞానం పోదు. ఒకవేళ జీవన్ముక్తుడైనటువంటి వాడు అంటే బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత వాడికి కాలవశం చేత ఇలాంటి రోగాలు ఏదైనా వచ్చినా వాడికి వచ్చిన బ్రహ్మజ్ఞానం పోతుందా అంటే పోదు. ఒకసారి కలగాలే తప్ప జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లోనూ పోదు. ఇదంతా ప్రారంధాధీనంగా నడుస్తూ ఉంటుంది. ఇది అంతా అయిపోయిన తర్వాత విదేహ కైవల్యాన్ని పొందేస్తాడు వాడు. అంచేత జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప వచ్చిన తర్వాత జారిపోతుంది అనేటువంటి ప్రమాదం మాత్రం ఏమీ లేదు. దృఢమైన విశ్వాసం ఉండాలి. ప్రమాణోత్పాదిత విద్య ప్రమాణం ప్రబలం వినా నశ్యతి. ప్రమాణం, పెద్ద ప్రమాణం చేత విద్య వచ్చింది అంటే వేదాంత విద్య. అది దానికంటే పెద్ద ప్రమాణం ఏదైనా ఉండి దాన్ని పోగొట్టేది ఏదైనా ఉంటే అప్పుడు పోవాలి తప్ప మామూలు చిన్న గాలికి ఏమి పోదు. చాలా పెద్ద వస్తువు, పెద్ద చెట్టు ఉందనుకోండి, బలమైన చెట్టు, ఓ ఫ్యాన్ అక్కడ పెట్టాం గాలికి ఎగిరిపోతుందా అండి అంటే ఫ్యాన్ గాలికి చెట్టు ఎగిరిపోవడం ఏమిటయా అంటాం కదా మనం. చెట్టు బలంగా నాటుకుని అక్కడ చిన్న కాగితం పెడితే ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంది. దుర్బలమైన వస్తువు, చాలా సున్నితమైన వస్తువు అయితే గాలికి ఎగిరిపోయింది అనొచ్చు. కానీ చాలా బలంగా భూమిలోకి నాటుకుపోయి వేల తరబడి ఉన్నటువంటి చెట్టు ఈ గాలికి పోతుందా? అలాగా ప్రబలమైన వేదాంత ప్రమాణముల చేత, ఉపనిషత్తుల చేత అద్వైతం మనకి కలిగితే ఇది చిన్న చిన్న విషయాలకు పోతుందండి, అది పోదు అని. మరి ఇంకేం ఎప్పుడు పోతుంది అంటే దాన్ని పెద్ద ఏ బుల్డోజరో పెట్టి తవ్వేస్తే చెట్టు పడిపోతుంది బాబు. దానికంటే పెద్ద ప్రమాణం, దానికంటే పెద్ద బలవంతమైనటువంటి ఆయుధం తీసుకొస్తే అది పోతుంది. కానీ ఉపనిషత్తుల కంటే పెద్ద ప్రమాణం మా దృష్టిలో లేదు అని ఆయన. ప్రమాణోత్పాదితమైన విద్య ప్రబల ప్రమాణం లేకుండా పోదు. నా వేదాంతాత్ ప్రబలం మానమీక్ష్యతే. వేదాంతము కంటే ప్రబలమైన ప్రమాణం లేనే లేదు. కనుక వేదాంతములే అన్నిటికంటే గొప్ప ప్రమాణం. ఆ ప్రమాణ రాజ్యమైనటువంటి వేదాంత శాస్త్రం, శాస్త్రరాజు,
దానిలో చెప్పినటువంటి వేదాంత సిద్ధాంతం, దానిలో ఉన్న బ్రహ్మజ్ఞానం, దానికి నాశం ఎప్పుడూ లేదు. ఎందుకు? బ్రహ్మ జ్ఞాన రూపం గనక, అది నిత్యం గనక. అది నిత్యమైన వస్తువుని ఎవడు పోగొడతాడు? అనిత్యమైన వస్తువు అయితే పోతుంది. బ్రహ్మజ్ఞానము అంటే బ్రహ్మ యొక్క జ్ఞానము, బ్రహ్మరూపమైన జ్ఞానము అన్నాడు. ఆ జ్ఞానం నిత్యం, అది ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు పోయేది కాదు. అంటే దాన్ని పోగొట్టేటువంటి అవకాశం ఎప్పుడూ లేదు కనుక అంతకాలేప్యతో భూత వివేకాత్ నిర్వృతి స్థిత. అంచేత మనుషులు చిట్టజీవి సమయం వచ్చినా ఈ పంచభూత వివేకం చేస్తే సద్వస్తువు మిగులుతుంది, దాని యొక్క బ్రహ్మజ్ఞానం చేత మోక్షం వస్తుంది అని మహాభూత వివేక ప్రకరణాన్ని ఈ రకంగా సమాప్తి చేస్తారు. ఇది శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశ్యాం మహాభూత వివేక. సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సద్బ్రహ్మార్పణమస్తు. చెప్పండి. శంకరాచార్య వారు ఇదిమెట్టి కన్నాయిలో మనకి